చనిపోయిన వాళ్ళు అసలు డ్రీమ్‌లోకి ఎందుకొస్తారు సార్? ఆ డెత్‌ని ప్రాసెస్ చేసుకోవడానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలలు పడుతుంది అని బ్రెయిన్ చెప్తూ ఉంటుంది నిద్రలో. అంటే చనిపోయినంక కొన్ని సంవత్సరాలైనా గూడా వాళ్ళొస్తూనే ఉంటారు సార్. నిద్రలో తనకు పీడకలలు వస్తున్నాయి. తనను చేజ్ చేస్తున్నట్టు, తన ఫ్యామిలీని, తన పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఇతను వచ్చి ఆ పిల్లవాడిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని పంచ్ చేయడం గానీ, కిక్ చేయడం గానీ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొట్టడం వల్ల తగిలి కొన్నిసార్లు బెడ్ ల్యాంప్ పగిలి కోసుకోవడము, లైవ్ లో బెడ్ పక్కన పడుకున్న భార్యను కిక్ చేయడము, పని చేయడము అనేది చేస్తున్నాడు. పర్సన్‌కి సెక్షువల్ డ్రీమ్స్ ఎందుకొస్తాయి సార్? కొన్నిసార్లు మన బ్రెయిన్ వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ చెల్లెలు కానివ్వండి, వాళ్ళతోటి సెక్స్ లో పాల్గొంటున్నట్టు డ్రీమ్స్ రావడము అనేది కూడా జరగవచ్చు. అంటే రేప్ చేయడమా సార్? ఎస్. సో మన డ్రీమ్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ థింక్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఒక మిడ్ 30s లో ఉన్న ఒక అమ్మాయి సడన్ గా ఒక షాడో తనను వచ్చి నిద్ర నుంచి డిస్టర్బ్ చేయడము, లేచే వరకు ఆ షాడోను చూసి భయపడి ఉరకడము, షాడో వచ్చి తనను ఎన్గల్ఫ్ చేసేయడము, తినేయడము. అయితే వన్ ఆఫ్ ద సైకలాజికల్ టెక్నిక్స్ నేను వారితోటి చెప్పింది ఏమిటి అని అంటే, ఎక్కడో చదివింది ఏంటి అంటే మనం కలలు కనడం వల్ల తొందరగా ముసలోళ్ళు అవుతారు. యాక్చువల్లీ అండి, ఓ 2 గంటలు తక్కువ పడుకుంటే ఏం కాదులే అనే మైండ్ సెట్ లో మన అందరము కూడా ఉంటాం. అలానే గనక కంటిన్యూ అవుతూ ఉంటే యువర్ బ్రెయిన్ ఇస్ ఈటింగ్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. నిద్ర లేకపోతే బ్రెయిన్ సైజ్ తగ్గుతుందా? నమస్తే సార్. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. నమస్కారం అండి, అక్షయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు సార్? అబ్సల్యూట్లీ ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, నార్మల్‌గా ఒక పర్సన్ పడుకునేటప్పుడు బాడీ అనేది రెస్ట్‌లోనే ఉంటుంది. బట్ ఆ టైంలో బ్రెయిన్ ఏం చేస్తుంది సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆహ్, పడుకున్నప్పుడు మన బాడీలోని ఉండే మజిల్స్ కానీ, వేరే ఆర్గన్స్ కానీ ఏ రకంగా అయితే ఒక రెస్టింగ్ ఫేజ్‌లోకి వెళ్తాయో, దట్ ఈస్ నాట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ విత్ ద బ్రెయిన్. సో, వాస్తవంగా మన బాడీ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ తన నైట్ షిఫ్ట్ అనేది స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే. సో, బేసికలీ మన డేలో జరిగే యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మన బ్రెయిన్ మళ్ళీ ఒకసారి రిహర్స్ చేసుకుని, వాటిలో ఉండే ఎమోషన్స్‌ని ప్రాసెస్ చేసుకోవడము, అలానే కొన్ని చోట్ల ఎక్కడైతే మన థాట్ ప్రాసెస్ ఆగిపోయి ఉంటుందో, స్టక్ అయి ఉంటుందో, అక్కడి నుండి మళ్ళీ ఒక కొత్త క్రియేటివ్‌గా ఒక కొత్త ఆన్సర్‌ని లేదా ఒక కొత్త సొల్యూషన్‌ని తీసుకురావడము. ఇటువంటి ఎన్నో గొప్ప పనులు మన నైట్ టైమ్‌లో నిద్రలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదొకటే కాకుండా మన బ్రెయిన్ మన బాడీ యొక్క రికవరీకి కావలసిన కొన్ని హార్మోన్స్ యొక్క రిలీజ్ కానివ్వండి, అలానే మన బ్రెయిన్ యొక్క రిపేర్‌కి కావాల్సిన కొన్ని హార్మోన్స్‌ని రిలీజ్ చేయడం కానివ్వండి, అలానే మన డే టు డే యాక్టివిటీస్ వల్ల బ్రెయిన్‌కి జరిగే చిన్న చిన్న ఇంజురీస్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని గూడా మళ్ళీ రిపేర్ చేసుకోవడం అనేది కానివ్వండి, ఇవన్నీ గూడా మన బ్రెయిన్ నిద్రలో మాత్రమే చేస్తుంది. సో, వాస్తవంగా వేరే ఆర్గన్స్ అన్నీ గూడా ఒక రెస్టింగ్ స్టేట్‌లోకి వెళ్ళినప్పటికీ, బ్రెయిన్ స్పెసిఫిక్‌గా నైట్ టైమ్ జేసుకునే పనులనేవి చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ గూడా మన డే టు డే లివింగ్ కోసం కానివ్వండి, మన గ్రోత్ కోసం కానివ్వండి, లేదా మన హెల్త్ పాజిటివ్‌గా ఉండడానికి కానివ్వండి, చాలా అవసరము అని న్యూరో సైన్స్ అనేది చెప్తుంది ఇవాళ. డ్రీమ్స్ ఎందుకొస్తాయి సార్ మరి పడుకున్నప్పుడు? సో, చాలా సార్లు మనం డ్రీమ్స్ గురించి మాట్లాడినప్పుడు మనము అనుకునేది ఏమిటి అనంటే, డ్రీమ్స్ అనేది స్లీప్‌ని డిస్టర్బ్ చేసే ఒక ఎంటిటీ అని మనం అనుకుంటూ ఉంటాము. అబ్బా! కలలొస్తున్నాయి అబ్బా! అని చాలామంది అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటి అనంటే, ఈ డ్రీమ్స్‌కి చాలా మీనింగ్ అనేది ఉన్నదండి. సో, మనం నిద్ర గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఒక మనిషి కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు, నిద్రలోకి వెళ్తూ ఉండగా, మనము స్లీప్‌లోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ ఫేజ్‌ని మనము నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అని అంటాము. ఎన్ఆర్‌ఈఎం స్లీప్ అని అంటాము. సో, ఈ ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లో యూజువల్లీ జరిగేది ఏమిటి అనంటే, మన స్ట్రెస్ హార్మోన్ అనేది పూర్తిగా తగ్గిపోవడము, అలానే గ్రోత్ హార్మోన్ లేదా రిపేర్‌కి కావాల్సిన కెమికల్స్ అనేవి రిలీజ్ అవ్వడము అనేది జరుగుతుంది. సో, అప్పుడు జరిగే మనము డే అంతా గూడా చేసిన యాక్టివిటీస్ వల్ల ఏవేవైతే ఆర్గన్స్ కొద్దిగా రిపేర్ అవసరమో, ఆ రిపేర్ అన్నది ఆ ఫేజ్‌లో జరుగుతుంది. సో, మాక్సిమం స్లీప్‌లో ఉండేది ఎన్ఆర్‌ఈఎం ఫేజ్. సో, ఇన్ సింపుల్ టర్మ్స్ తీసుకోవాలి అని అనుకుంటే 2/3 ఆఫ్ ద స్లీప్ ఇస్ ఎన్ఆర్‌ఈఎం. ఓహ్! సో, 75% ఆఫ్ యువర్ స్లీప్. ఈ రిమైనింగ్ 1/3 ఏదైతే ఉందో దానిని మనము ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అని అంటాము. సో, ఈ కలలు, ఈ డ్రీమ్స్ అనేది ఈ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంది. వాస్తవంగా అసలు దీని యొక్క అవసరం ఏమిటి అని గనక మనం చూస్తే,
నౌ లెట్ us టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇవాళ పొద్దున్న నేను ఒక ఇంపార్టెంట్ టాక్ ఇవ్వడానికి ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి వెళ్ళాను. నేను స్టేజ్ మీద ఆ టాక్ ఇస్తూ ఉంటే, నేను సడెన్‌గా ఆడియన్స్‌లో ఒకళ్ళు నన్ను చూసి బాగా ఆవలించడము అన్నది నేను చూశాను. ఇంకో పక్కన ఎవరో ఇద్దరు డిసింట్రెస్టెడ్‌గా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం అనేది నేను చూశాను. ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా బ్రెయిన్ ఒక థ్రెట్‌గా పరిగణిస్తుంది. నేను చెప్పేది బాలేదేమో, నేను సోది అట్లా. బాలేదేమో, ఐయామ్ యూజ్‌లెస్, ఐయామ్ వర్త్‌లెస్, నా టాక్ చాలా బోరింగ్‌గా ఉంది. ఇట్ కెన్ గివ్ మీ మల్టిపుల్ థింగ్స్. ఆ టైంలో దాన్ని నేను ప్రాసెస్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే నేను స్టేజ్ మీద ఉన్నాను. నేను కంటిన్యూయస్‌గా మాట్లాడుతున్నాను. దాని తర్వాత నౌ వాట్ హ్యాపెన్స్ ఈస్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పనులన్నీ నేను చూసుకుంటాను. ఫైనల్లీ ఏదో దీని గురించి ఆలోచిస్తూ సర్లే పడుకుందాము అని నేను పడుకుంటాను. నేను పడుకున్నంత మాత్రాన దానిని నేను మర్చిపోయానని కాదు. ఎందుకంటే దేర్ ఈస్ సమ్ అన్‌ఫినిష్డ్ వర్క్ ఇన్‌సైడ్ మై బ్రెయిన్. అయితే ఇప్పుడు నా డ్రీమ్ చేసేది ఏమిటి అనంటే, ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్‌ఫినిష్డ్‌గా లోపల నా బ్రెయిన్ థ్రెట్‌గా పరిగణించింది ఏదైతే ఉందో, దానిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. అయితే ఇది గుర్తు తెచ్చుకున్నప్పుడు ప్రతిసారి జరిగినది జరిగినట్టే ఉండాలని లేదు. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మన మెమొరీ సెంటర్ 50-50 పనిచేస్తోంది. సెమీ స్లీపింగ్ పొజిషన్‌లో ఉంది. అలానే నా లాజికల్ సెంటర్ టోటలీ షట్ డౌన్ ఉంది. దేర్ ఈస్ ఓన్లీ ఎన్ ఎమోషన్. పొద్దున జరిగిన ఇన్సిడెంట్ ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ యెస్. ఆ ఎమోషన్ ఒకటే ఉంది. సో, ఇప్పుడు నాకు కల ఏ విధంగా రావచ్చు అనంటే, నేను చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్‌లో మా టీచర్ నన్నేదో ప్రశ్న అడుగుతే, నేను జవాబు చెప్పలేక, అలా ఒక బాధాకరమైన ముఖాన్ని పెట్టుకుని, టీచర్ ముఖాన్ని చూస్తూ, బోర్డుని చూస్తూ, ఏదీ తెలియని ఒక పరిస్థితుల్లో ఉండగా, చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు. అది నాకు కల రావచ్చు. వెన్ ఐ గెట్ అప్, నేను అనుకోవచ్చు నాకు ఈ కల ఎందుకొచ్చిందబ్బా అని. కానీ వాట్ కుడ్ బి ద పాసిబిలిటీ? పొద్దున జరిగిన ఒక కాలేజ్ సెట్టింగ్‌ని నా బ్రెయిన్ తన లోపల ఉండే కొన్ని మెమరీస్‌లో నుండి ఒక స్కూల్ సెట్టింగ్‌గా చూపించింది. అయితే ఇప్పుడు డ్రీమ్‌లో జరిగినదేమిటి? అసలు ఆ డ్రీమ్ రావడం వల్ల నాకు ఉపయోగం ఏమిటి అని గనక చూస్తే, ఆ పర్టిక్యులర్ సెట్టింగ్‌లో ఇప్పుడు నిజంగా అది రియల్‌గా జరగట్లేదు. సో, నేను సేఫ్ జోన్‌లో ఉన్నాను. కానీ నేను ఇటువంటి ఒక సెట్టింగ్‌ని నేను రివైండ్ చేసుకుంటున్నాను. రివైండ్ చేసుకోవడం వల్ల నా బ్రెయిన్ ఏమి తెలుసుకుంటుంది అనంటే, ఓకే. ఈ సెట్టింగ్‌లో ఈ పిల్లవాడు టీచర్ ప్రశ్న అడిగాడు. జవాబు చెప్పలేదు. జవాబు చెప్పనంత మాత్రాన నేను వర్త్‌లెస్ అనో, నేను యూజ్‌లెస్ అనో, నేను ఇంకెప్పుడు ముందుకు నేను వెళ్ళలేనేమో అని కాదు. అని నా బ్రెయిన్ దీనిని ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే. సో, మన డ్రీమ్స్‌ని మనమే డైరెక్ట్ చేసుకుంటున్నాం. యెస్. సో, రాదర్ వి ఆర్ ట్రైయింగ్ టు రిమూవ్ ఎ మీనింగ్ ఫ్రమ్ వాటెవర్ హాస్ హ్యాపెండ్ వితౌట్ రియల్లీ బీయింగ్ ఇన్ దట్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. ఎందుకంటే నా డ్రీమ్‌లో నేనున్నప్పుడు నిజంగా ఏది థ్రెట్ లేదు. కానీ నా బ్రెయిన్ దీనిని మొత్తం రివైండ్ చేసుకొని, ఓకే. ఇలా జరగొచ్చు. ఇలా ఎవరికైనా జరగొచ్చు. దీని గురించి మనం ఎక్కువ బాధపడక్కర్లేదు. దీని గురించి మనము మన లైఫ్‌ని పాడు చేసుకోక్కర్లేదు. దీన్నొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా మాత్రమే తీసుకుందాము అని నా బ్రెయిన్ నెక్స్ట్ డే పొద్దున నాకు ఏదైతే చెప్తుందో, అదంతా నా డ్రీమ్‌లో జరిగిన ప్రాసెసింగ్ వల్ల జరుగుతుంది. ఓహ్! సో, ఈ ఎమోషనల్ ప్రాసెసింగ్ అనే ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ మనిషి కలలో జరుగుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే మన ముందు రోజు ఏదైతే నైట్ ఆలోచిస్తామో నెక్స్ట్ డే మార్నింగ్ అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ప్రాబబ్లీ. బట్ అట్ ద సేమ్ టైమ్ జరిగిన కొన్ని థ్రెట్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని గూడా మనము సాల్వ్ చేసుకునే సమయము ఈస్ యువర్ డ్రీమ్. అంటే బేసిక్‌గా మార్నింగ్ లేవగానే మనం అనుకుంటాం ఐయామ్ మూడ్ ఆఫ్ అనేది కూడా మనం ముందు రోజు ఆలోచించి యెస్. ఐ మూవ్డ్ ఆఫ్ అని మనం అనుకుంటున్నాము అనంటే దేర్ ఈస్ అ ప్రాసెస్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ డ్రీమ్, ఇన్ యువర్ స్లీప్ విచ్ ఈస్ మేకింగ్ యూ థింక్ దట్ వే. సో, ఖచ్చితంగా దట్ ఈస్ వన్ వే వై డ్రీమ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. అండ్ చాలామంది సార్ ఇప్పుడు నార్మల్‌గా పడుకునే ముందు అదే మీరు చెప్పింది కూడా అదే కాబట్టి, సో, ఏదైనా ఆలోచించి పడుకుంటే తెల్లారి లేవగానే మనకు ఆ డ్రీమ్ రావడమో, అది క్యారీ ఫార్వర్డ్ అవ్వడమో జరుగుతుంది కదా! నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఒక డ్రీమ్‌ని? సో, ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ అండి, చాలా సార్లు మనము పడుకునే కన్నా ముందు మనం ఏదైతే బ్రెయిన్ మెమరీలోకి ఇస్తామో, అది మనకు ఏదో ఒక రూపంగా డ్రీమ్‌లా రావడము అనేది సహజము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థ్రిల్లర్ మూవీ చూసి పడుకున్నాను, లేదా ఒక క్రైమ్ మూవీ చూసి పడుకున్నాననుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ నాకొచ్చే కల, నేను
ఆ సినిమాలో ఉండే విలన్నో, హీరోనో నేనే. ఒక క్రైమ్ సీన్ జరుగుతోంది. మేబీ ఆ క్రైమ్ నేనే జేస్తున్నాను. లేదా ఆ జరుగుతున్న క్రైమ్‌ని నేను కాపాడుతున్నాను అనే డ్రీమ్ రావడము అనేది చాలామంది సహజంగా చెప్తారు. సో, వాట్ యూ గివ్ టు యువర్ బ్రెయిన్ బిఫోర్ యూ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటాము. అందుకే మేము మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్స్‌లో గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అని అంటాము. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనగా ఏమిటి అనంటే, పడుకునే కన్నా ముందు ఆ రోజులో మనకు నచ్చిన కొన్ని విషయాలు, లేదా మనతో జరిగిన కొన్ని పాజిటివ్ విషయాలను రాయమంటాము. ఎందుకంటే జస్ట్ పడుకునే కన్నా ముందు మనం ఏదైతే ఇస్తామో, బ్రెయిన్ దానిని హార్డ్ కాపీస్‌గా తీసుకుంటుంది. హార్డ్ కాపీస్‌గా తీసుకొని లోపల సేవ్ జేసుకుంటుంది. సో, మంచి విషయాలను మనం బ్రెయిన్‌కి ఇస్తున్న కొద్దీ లోపల మంచి విషయాలు సేవ్ అవుతూ ఉంటాయి. అందుకు పడుకునే కన్నా ముందు వాట్ యూ టాక్, వాట్ యూ సీ, వాట్ యూ లిసన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బట్ అదర్‌వైజ్ ఆల్సో మనం బ్రెయిన్‌కి ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ గూడా లోపలికి వెళ్తోంది, సేవ్ అవుతోంది గనక, మనము ఏ రకమైన ఇన్ఫర్మేషన్‌ని బ్రెయిన్‌కి ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, పడుకునే ముందు బేసిక్‌గా నేను దేంట్లో ఉన్నా ద బెస్ట్ అని ఉండాలి అనేది ఆలోచించమంటారా సార్? ఖచ్చితంగా ఒక పాజిటివ్ అవుట్‌పుట్, రియలిస్టిక్‌గా ఆ రోజు జరిగిన కొన్ని మంచి విషయాలు వీటన్నిటిని గనక మనం తీసుకుంటే, ఆ బ్రెయిన్ లోపల తయారు చేసుకునే ఎన్నో హెల్తీ కనెక్షన్స్ మనను మన నెక్స్ట్ డే యాక్టివిటీస్‌లో హెల్ప్ చేస్తాయి అని మనకు న్యూరో సైన్స్ అంటే ఇప్పుడు చెప్తుందండి. నేను బిలియనర్ అవ్వాలి అని ఆలోచిస్తే బిలియనర్ అయిపోతానా సార్? బిలియనేర్ అవ్వాలి అని మీరు ఆలోచిస్తే, బిలియనేర్ అవ్వడానికి పడవలసిన కష్టాన్ని మీ బ్రెయిన్ చాలా సులువుగా తీసుకోగలదు నెక్స్ట్ డే. సో, ఆ రకంగా మనం పాజిటివ్ థాట్స్ అనేది పెట్టుకున్నప్పుడు, ఆ పాజిటివిటీ వైపు కావలసిన శ్రమ అనేది అంత కష్టంగా కనిపించకపోవడము, అలానే దానికి కావలసిన ఒక ఫోకస్ కానివ్వండి, మన బ్రెయిన్ ప్రయారిటైజేషన్ కానివ్వండి, అలానే మన డిస్ట్రాక్షన్ లెవెల్స్‌ని మనం కంట్రోల్ జేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ గూడా మనము ఆలోచిస్తే లోపల ఒక కనెక్షన్ అనేది మొదలవ్వడము, దాని ద్వారా మనం అక్కడి నుండి ఆ గోల్ వైపు వెళ్ళడము అనేది జరుగుతుందండి. ఇప్పుడు మీరు చెప్పింది ఓకే సార్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక పర్సన్‌ని మనం చూడం. కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి మాట్లాడం ఆ పర్సన్ తోటి. అలాంటి వాళ్ళు కూడా వెరీ ర్యాండమ్‌గా మన డ్రీమ్స్‌లోకొస్తుంటారు. అది ఎలా పాసిబుల్ సార్? సో, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఒక డ్రీమ్ అన్నది వస్తున్నప్పుడు, మన బ్రెయిన్ మనము చూసిన దానికన్నా, మనం విన్న దానికన్నా, మనము ఫీల్ అయిన ఎమోషన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సో, అందుకే నేను ఇందాక చెప్పినట్టు, ఒకవేళ నా ఎమోషన్ ఒక నలుగురి ముందు ఆహ్, ఇన్సల్ట్ అవ్వడము అనేది ఒకవేళ అయ్యుంటే, ఆ ఎమోషన్‌కి సంబంధించిన ఏ మెమొరీనైనా నా బ్రెయిన్ రివైండ్ చేయగలదు. సో, అందుకే ఇవాళ నేను టాక్ ఇస్తున్నప్పుడు ఒకవేళ నా ఎమోషన్ ఇన్సల్ట్ అవుతే, నా బ్రెయిన్ నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు తీసుకున్న ఇన్సల్ట్‌ని సడెన్‌గా తీసుకొస్తుంది. వాస్తవంగా నాకు నా క్లాస్‌మేట్స్‌ని గానీ, నా టీచర్‌ని గానీ, ఆ రోజు జరిగిన సినారియోని గానీ నేనెప్పుడో మర్చిపోయి ఉండొచ్చు. కానీ నా కాన్షియస్ బ్రెయిన్‌లో అది లేకపోయినా, నా సబ్‌కాన్షియస్‌లో అది సేవ్డ్‌గా ఉంది. దాన్ని నేనెప్పుడూ ప్రాసెస్ చేయలేదు గనక, సడెన్‌గా ఇవాళ అది ఒక డ్రీమ్ రూపంలో ఇన్ఫర్మేషన్‌గా మళ్ళీ బయటికి రావచ్చు. అండ్ దట్ ఈస్ వై మనకు కొన్నిసార్లు సందర్భం లేకుండా పాత విషయాలు మనం ఎప్పుడో పక్కకు పెట్టేసాము అనుకున్న విషయాలు గూడా డ్రీమ్స్‌లో మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, బేసికల్‌గా ఇట్ ఈస్ ఎ రికలెక్టింగ్ ఆఫ్ యువర్ ఓన్ మెమరీస్. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. సార్ ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి? సో, వాస్తవంగా అండి మనము డ్రీమ్ అన్నది మాట్లాడినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ ఆర్‌ఈఎం ఫేజ్‌లో జరిగేది డ్రీమ్స్ అండి. అయితే కొన్నిసార్లు పీడకలలు అని అంటాము. ఈ పీడకలల్ని మనం సైంటిఫిక్‌గా నైట్‌మేర్స్ అని అంటాము. సో, ఈ రెగ్యులర్‌గా వచ్చే ఆర్‌ఈఎం ఫేజ్‌లో వచ్చే డ్రీమ్ ఒక టైప్ అయితే, ఈ రెండో దాన్ని మనము నైట్‌మేర్స్ అని అంటాము. సో, ఈ నైట్‌మేర్స్‌లో ఏంటంటే థ్రెటనింగ్‌గా ఉంటుంది ఆ డ్రీమ్ అనేది. చాలా భయంకరంగా ఉంటుంది. చాలా సార్లు ఆ నైట్‌మేర్ ఎంత తీవ్రంగా ఉంటుంది అనంటే, మనిషి నిద్ర నుండి సడెన్‌గా మెలుకువ రావడం గానివ్వండి, లేదా నిద్రలోనే కొన్ని వయలెంట్ మూవ్‌మెంట్స్‌ని చేయడము. ఎదుట వాళ్ళను కొట్టడం గానివ్వండి, లేదా ఎదుట వాళ్ళని తన్నడం గానివ్వండి, ఆ రకంగా కొన్ని వయలెంట్ మూవ్‌మెంట్స్‌ని చేయడము అనేది గూడా మనము కొన్నిసార్లు చూస్తూ ఉంటాము. ఎనీ స్టోరీ సార్? అంటే మీ దగ్గరొచ్చిన పేషెంట్ స్టోరీ స్టిల్ యూ రిమెంబర్? ఈ నైట్‌మేర్స్‌కి సంబంధించి రెగ్యులర్‌లీ మా దగ్గరికి కన్సల్టేషన్స్ కోసం వస్తూ ఉంటారండి. సో, దేర్ వాస్ థిస్ 55 ఇయర్ ఓల్డ్ మ్యాన్. సో, వారు రాత్రి పడుకున్న తర్వాత మొదట్లో కొన్నిసార్లు మాట్లాడడము అనేది జరిగేది. అయితే దీన్ని మనము స్లీప్
టాకింగ్ అని అంటాము. ఇది ఎన్ఆర్ఈఎం ఫేజ్‌లో జరిగేది. అంటే బేసిక్‌గా డీప్ స్లీప్ అనొచ్చా సార్ ఎన్ఆర్‌ఈఎం అంటే? ఎన్ఆర్ఈఎంని మనం డీప్ స్లీప్ అని గూడా అంటామండి. సో, అయితే ఈ 55 ఇయర్ ఓల్డ్ మ్యాన్ తను చిన్నగా ఉన్నప్పుడు, తను వాస్తవంగా స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకసారి తనను తన పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు అని తను చెప్పడం జరిగింది. అయితే ఏం జరిగింది అనంటే, తను నిద్రలో ఉన్నప్పుడు సడెన్‌గా నిద్ర నుండి లేచేవాడు. నిద్ర నుండి లేచి డోర్ ఓపెన్ జేయడానికి ప్రయత్నం జేసేవాడు. అయితే మొదటి 2, 3 సార్లు తన తల్లిదండ్రులు తను జోక్ జేస్తున్నాడేమో, కావాలనే జేస్తున్నాడేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో తన కళ్ళు తెరిచి ఉన్నాయి. తను నార్మల్‌గా ఎట్లా అయితే మనం నడుస్తామో అట్లా నడుస్తున్నాడు. అయితే రెండోసారి, మూడోసారి ఇది జరిగే వరకు తన తల్లి తన వెంటనే వెళ్ళి తనను ఆపి, "ఎందుకిలా చేస్తున్నావు?" అని అడగడానికి ప్రయత్నం జేసింది. తను ఏదో కొద్దిగా క్లియర్ టోన్‌లో లేకుండా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం జేశాడు. తల్లికి అర్థం గాలేదు. తనని షేక్ జేసినా గూడా తను మనలో లేడు. తనేదో ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉంటూ కళ్ళు తెరిచే ఉన్నాయి. తను ఇర్రెలెవెంట్‌గా మాట్లాడుతున్నాడు. అయితే తల్లి జాగ్రత్తగా తనని మళ్ళీ బెడ్ దగ్గరికి తీసుకొచ్చి తనని పడుకోబెట్టడం అనేది జరిగింది. పొద్దున లేచి చూస్తే ఆ పిల్లవాడికి ఏదీ గుర్తులేదు. సో, ఈ రకంగా మల్టిపుల్ టైమ్స్ అయ్యే వరకు తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము అనేది జరిగింది. ఇది స్లీప్ వాకింగ్, సోమ్నాంబులిజం అంటాము. సో, ఈ రకమైన ఒక ప్రాబ్లమ్ ఉంది అని దానికి ట్రీట్మెంట్స్ అన్నది డాక్టర్ చేయడం జరిగింది. ఇదే మనిషి ఇంకొక 35, 40 ఇయర్స్ తర్వాత కరెంట్ తన ఏజ్ 50లో ఉన్నప్పుడు తను మళ్ళీ మా దగ్గరికి రావడం అన్నది జరిగింది. అయితే దగ్గరకొచ్చినప్పుడు తన వైఫ్ చెప్పిన కంప్లెయింట్ ఏమిటి అనంటే, తను నైట్ టైము కిక్ చేస్తున్నాడు అని చెప్పింది. అయితే వాస్తవంగా తనను కనుక్కుంటే తన నుండి మనం తెలిసింది ఏమిటి అనంటే, తనకు ఆల్రెడీ ఒక స్లీప్ రిలేటెడ్ డిసార్డర్ అన్నది ఉన్నది. దానికి చిన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో తన పిల్లవాడి చదువు వల్ల, తన మానసిక ఒత్తిడి పెరగడం వల్ల ఇంకొక స్లీప్ రిలేటెడ్ డిసార్డర్ అన్నది తనకు రావడం జరిగింది. దీన్నే మనము ఆర్‌ఈఎం రిలేటెడ్ ప్రాబ్లమ్ అని అంటాము. సో, బేసికల్లీ ఇక్కడ తనకు జరుగుతున్నది ఏమిటి అనంటే, తను నిద్రలో తనకు పీడకలలొస్తున్నాయి. తను ఎవరినో తనని చేజ్ చేస్తున్నట్టు, తన ఫ్యామిలీని, తన పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. అక్కడ ఇతను వచ్చి ఆ పిల్లవాడిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని పంచ్ చేయడం గానీ, కిక్ చేయడం గానీ చేస్తున్నాడు. సో, తను నిద్రలో ఏదైతే పంచింగ్ అండ్ కికింగ్ చేస్తున్నాడో, నిజంగానే తను ఇక్కడ లైవ్‌లో బెడ్ పక్కన తన పక్కన పడుకున్న తన భార్యను కిక్ చేయడము, పంచ్ చేయడము అనేది చేస్తున్నాడు. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ నైట్‌మేర్స్ ఆర్ అండి. చాలా సార్లు మాకు కొందరు చెప్పేదేమిటి అనంటే, ఈ నైట్‌మేర్స్‌లో కొన్ని డ్రెడ్‌ఫుల్ సినారియోస్ వాళ్ళకు రావడం వల్ల వాళ్ళను వాళ్ళు హాని చేసుకున్న ప్రయత్నము, అలానే చుట్టుపక్కలున్న వస్తువులను కొట్టడం వల్ల అవి తగిలి కొన్నిసార్లు బెడ్ ల్యాంప్ పగిలి కోసుకోవడము, అటువంటి సినారియోస్ గూడా జరిగినట్టు మనకు చాలా సార్లు పేషెంట్స్ చెప్పడం అన్నది జరుగుతూ ఉంటుందండి. కరెక్ట్ టైం ఏంటి సార్ ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికి నైట్‌మేర్స్‌లో మరి? సో, వాస్తవంగా అండి ఒక స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నది అని అంటేనే మనం డాక్టర్‌ని కలవడము అనేది ఈస్ ద రైట్ అప్రోచ్ అండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు నిద్ర డిస్టర్బ్ అవుతోంది అనంటే చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ ప్రాసెసెస్ డిస్టర్బ్ అవుతున్నట్టు. సో, ఆ రకంగా ఒక బ్రెయిన్ ప్రాసెస్ డిస్టర్బ్ అయ్యే వరకు బ్రెయిన్ యొక్క అనారోగ్యము ఏదైతే మొదలవుతుందో అది రేపు వేరే మానసిక అనారోగ్యాలకు కూడా గురి తీయవచ్చు. సో, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ జరిగేదేమిటి అనంటే, నిద్రను మనందరము గూడా పక్కకు తీసి పడేస్తాము. ఏం గాదులే, ఒకరోజు పడుకోకపోతే ఏం గాదులే, ఓ 2 గంటలు తక్కువ పడుకుంటే ఏం గాదులే అనే మైండ్‌సెట్‌లో మనందరము గూడా ఉంటాము. అవును. లైఫ్‌లో ఏది కాంప్రమైజ్ అవ్వం గానీ, నిద్రను మాత్రం కాంప్రమైజ్ అవ్వడంలో మనము సంకోచించము. కానీ ద ఫ్యాక్ట్ ఈస్ స్లీప్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ మెడిసిన్. ఆ నిద్ర అనేది పాడైనప్పుడు బ్రెయిన్ రిపేర్ గానివ్వండి, బ్రెయిన్ గ్రోత్ కానివ్వండి ఆగిపోతుంది. లోపల కొన్ని డేంజరస్ బ్యాడ్ కెమికల్స్ అనేవి పెరగడము, గుడ్ కెమికల్స్ అనేవి తగ్గిపోవడము. అలానే గనక కంటిన్యూ అవుతూ ఉంటే బ్రెయిన్ యొక్క సైజ్ ష్రింక్ అవ్వడము అనేది గూడా మనకు ఎంతవరకు రిసర్చ్ ప్రపంచవ్యాప్తంగా చెప్తోంది. దాన్నే రిసర్చర్స్ చెప్పేదేమిటంటే, యువర్ బ్రెయిన్ ఈస్ ఈటింగ్ ఇట్‌సెల్ఫ్ అని అంటారు. సో, ఆ బ్రెయిన్ యొక్క సైజ్ తగ్గిపోవడాన్ని మన బ్రెయిన్ దానినదే తినేస్తోంది అని రిసర్చెస్ ఆర్టికల్స్‌లో రాయడం అన్నది జరుగుతుంది. సో, క్లియర్‌లీ ఒక హెల్తీ బ్రెయిన్‌తో పోల్చుకుంటే ఈ రకంగా నిద్ర
డిస్టర్బ్డ్‌గా ఉన్న బ్రెయిన్‌లో ఎంతో వరకు సైజ్ చేంజెస్ కానివ్వండి, లేదా ఈ కెమికల్ ఇంబాలెన్సెస్ కానివ్వండి ఉంటాయి అని మనకు న్యూరో సైన్స్ చెప్తోందండి. నిద్ర లేకపోతే బ్రెయిన్ సైజ్ తగ్గుతదా? యాక్చువల్లీ అండి. సో, నిద్ర లేకపోవడం వల్ల మన లోపల ఉండే కొన్ని సెల్స్ ఆ జరుగుతున్న ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెసెస్‌ని తీసివేసే ప్రయత్నంలో దాని సెల్స్‌ని అదే తినేస్తుంది. ఆ డెడ్ సెల్స్ అన్నిటిని అది తీసేయడము ప్రయత్నం చేసినప్పుడు బ్రెయిన్ ష్రింక్ అవ్వడము అనేది జరుగుతుంది. అండ్ ఆ రకమైన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రేపటి రోజు డిప్రెషన్స్ గానీ, యాంగ్జైటీస్ కానివ్వండి, లేదా ఆత్మహత్య ఆలోచనలు గానివ్వండి, అలానే అల్జైమర్స్ లాంటి మతిమరుపు లాంటి లేట్ స్టేజ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ గూడా జస్ట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే ప్రమాదం ఉంది అని రిసర్చెస్ చెప్తాయి. సార్ ఒక ఆర్టికల్ చదివాను సార్. ఒక పర్సన్‌కి యావరేజ్‌గా ఎవ్రీ డే 5-6 డ్రీమ్స్ వస్తాయి అని చెప్పారనమాట. సో, అంటే అలా డ్రీమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా? అయితే కలలు వచ్చినంత మాత్రాన మనం డాక్టర్‌ని కలవవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు డ్రీమ్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్. ఒకటి మనం ఇందాక డిస్కస్ చేసిన ఎమోషనల్ ప్రాసెసింగ్ అనేది డ్రీమ్‌లో జరుగుతుంది. చాలా సార్లు పడుకుని లేచిన తర్వాత మన బ్రెయిన్ ఎక్కడైతే స్టక్ అయి ఉంటుందో సడెన్‌గా కొత్త డిస్కవరీ జరగడం అనేది గూడా జరుగుతుంది. మన బ్రెయిన్ ఒక థాట్ దగ్గర ఆగిపోయి పొద్దున్న లేచే వరకు మన బ్రెయినే నిద్రలో ఆ ఆన్సర్‌ని ఇవ్వడము అనేది మనము ఎన్నో సార్లు రిసర్చెస్‌లో చూస్తూ ఉంటామండి. అవును. వాస్తవంగా ఒక వెరీ ఫేమస్ కెమిస్ట్ ఆగస్ట్ కెక్యులే అని ఆయన బెంజీన్ రింగ్‌ని కనుక్కున్నారు. ఇన్ ద ఇయర్ 18థ్ సెంచరీలో. వాస్తవంగా ఆయనకి జరిగింది ఏమిటి అనంటే, ఆయన రాత్రి పడుకున్నప్పుడు ఆయనకొక పెక్యులియర్ డ్రీమ్ వచ్చింది. అందులో ఒక పాము సర్కిల్ చేసుకొని తన తోకను తనే తినడము అనేది తనకు కలొచ్చింది. ఆయన పొద్దున లేచే వరకు ఆ కలని ఆయన ఇంటర్ప్రిట్ చేసుకొని ఆ బెంజీన్ రింగ్‌ని ఆయన కనుక్కున్నాడు. ఓహ్! సో, ఆ విధంగా మనకెన్నో సార్లు మన స్లీప్‌లో, మన డ్రీమ్స్‌లో ఎంతో క్రియేటివిటీ అన్నది జరుగుతుంది. కొత్త విషయాలను మనం తెలుసుకుంటాము. ఎక్కడైతే మన బ్రెయిన్ స్టక్ అయి ఉంటుందో అక్కడి నుండి కొత్త ఐడియాస్ రావడము. అట్లానే మన డ్రీమ్స్ ఫ్యూచర్‌లో జరిగే కొన్ని ప్రమాదాలను కూడా ఇప్పుడే ప్రెడిక్ట్ చేయడము ప్లస్ అట్లానే ఒక రోల్ ప్లే లాగా అంటే బేసికలీ ఇక్కడ జరుగుతోందేంటంటే రియల్ థ్రెట్ లేదు. కానీ ఇట్ ఈస్ లైక్ ప్లేయింగ్ ఎ వర్చువల్ గేమ్. అంటే ఆ సినారియోస్‌ని బ్రెయినే ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. ఓకే. ఇట్లా జరగవచ్చు. ఇట్లా జరిగినప్పుడు నువ్వు ఈ విధంగా చేయాలి అనేది మొదటే ఒక సొల్యూషన్‌ని తీసుకురావడము అనేది గూడా మన బ్రెయిన్ డ్రీమ్‌లో చేస్తుంది. సో, ఆ విధంగా చూసుకుంటే డ్రీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ రికరెంట్‌గా ఒకే రకమైన డ్రెడ్‌ఫుల్ డ్రీమ్స్ రావడము, ఆ డ్రీమ్ వల్ల మన స్లీప్ డిస్టర్బ్ అవ్వడము, లేదా మనకు కానీ, ఇతరులకు కానీ ఒక రకమైన డ్యామేజ్ గానీ, రిస్క్ గానీ ఈ డ్రీమ్స్ వల్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము డాక్టర్‌ని సంప్రదిస్తే అసలు ఆ డ్రీమ్‌కి కారణం ఏమిటి? అండర్‌లయింగ్ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమిటి? అనేది మనం తెలుసుకొని ట్రీట్ చేసుకోవచ్చండి. చాలా సార్లు నాకు కలలొచ్చినప్పుడు అబ్జర్వ్ చేసిందేంటంటే సార్, ఏదన్నా అది గుడ్ డ్రీమ్ అయినా గావచ్చు, బ్యాడ్ డ్రీమ్ అయినా గావచ్చు, కరెక్ట్ క్లైమాక్స్ టైమ్‌కి మెలుకొస్తుంది సార్. సో, అది ఎందుకు జరుగుతుందసలు? సో, వాస్తవంగా అండి దిస్ ఈస్ ద రోల్ ప్లే ఆఫ్ మెనీ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్ అండి. ఆ డ్రీమ్ కంప్లీట్ కాకముందే మనకు ఆ లోపల ఏవైతే యాక్టివేటింగ్ కెమికల్స్ ఉంటాయో అవి సడెన్‌గా నిద్రను లేదా నిద్ర సెంటర్‌ని స్టాప్ చేయడము, వేక్‌ఫుల్‌నెస్ సెంటర్‌ని యాక్టివేట్ చేయడము అనేది జరుగుతుంది. సో, ఆహ్, అక్కడ క్లైమాక్స్ దగ్గరనే అది జరుగుతుందని కాదు. ఆ స్లీప్ సైకిల్ అన్నది కంప్లీట్ అయినప్పుడు ఆ టైంలో డ్రీమ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే రావడము అనేది జరుగుతూ ఉంటుంది. సో, దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ద ఇంటర్‌ప్లే ఆఫ్ ద కెమికల్స్. ఎందుకంటే, ఆ టైంలో సెరటోనిన్, డోపమిన్ లాంటి కెమికల్స్ తక్కువగా ఉండడము, అసిటైల్ కోలిన్ అనే కెమికల్ ఎక్కువగా ఉండడము, ఈ రకమైన కెమికల్ ఎక్కువగా ఉండే వరకు ఇట్ ప్రమోట్స్ వేక్‌ఫుల్‌నెస్ అన్నమాట. సో, ఆ కెమికల్ ఇంబాలెన్స్ అనేది దీనికి ఖచ్చితంగా ఒక కారణమని మనం చెప్పుకోవచ్చు. అండ్ కొంతమందికి సార్ అంటే కొన్నిసార్లు నాకు గూడా జరిగిందది. ఏంటి అంటే ఒక డ్రీమ్ అక్కడికి ఆగిపోయిందనుకోండి. మెలుకువొస్తది. లేదు మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ డ్రీమ్ కంటిన్యూ అవుతది. సో, ఏదో ఒక వెబ్ సీరీస్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుందనమాట. అదెందుకు జరుగుతుంది? సో, ఇక్కడ ఆహ్, రీజనింగ్ సెంటర్ అనేది షట్ డౌన్‌గా ఉందండి. సో, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఎమోషనల్ సెంటర్ విచ్ ఈస్ యాక్టివ్.
సో, ఈ ఎమోషనల్ సెంటర్ ఒక ఎమోషన్‌ని పూర్తిగా ప్రాసెస్ చేసుకోనంత వరకు అదే ఎమోషన్‌ని మళ్ళీ తీసుకురావచ్చు. అదే ఎమోషన్‌ని తీసుకొచ్చినప్పుడు ఎక్కడైతే మన డ్రీమ్ అన్నది స్టాప్ అయిందో అక్కడి నుండి కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు. లేదా అదే డ్రీమ్ మళ్ళీ గూడా రావడం అన్నది జరగవచ్చు. లేదా ఈసారి ఆ డ్రీమ్ మళ్ళీ వచ్చినప్పుడు ఇంతకుముందు ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ బ్రేక్ గాకుండా ఈసారి కంటిన్యూ అయ్యే అవకాశం గూడా ఉంటుంది. సో, దేర్ ఈస్ నో లాజిక్ ఫర్ దిస్. ఎందుకంటే మన లాజికల్ సెంటర్ ఆ టైంలో టోటలీ షట్ డౌన్‌గా ఉంది. పోనీ మెమరీ సెంటర్ ఏదైనా అలా చేస్తోందా అంటే మెమరీ సెంటర్ గూడా అంతంత మాత్రంగానే పనిజేస్తోంది. సో, డ్రీమ్ ఈజ్ మేజర్‌లీ డామినేటెడ్ బై ది ఎమోషన్. అంటే ఒక జరిగిన సంఘటన ఏ రకమైన ఎమోషనల్ ఇంపాక్ట్ మన బ్రెయిన్ మీద క్రియేట్ చేస్తుందో, దాన్ని బట్టి మనకు ఒక రకమైన డ్రీమ్ రావడము, లేదా ఒకే రకమైన డ్రీమ్ మళ్ళీ రావడము అనేది జరిగే అవకాశము ఉంటుందండి. అండ్ చనిపోయిన వాళ్ళు అసలు డ్రీమ్‌లోకి ఎందుకొస్తారు సార్? వాళ్ళకొచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు. లేదు అంటే ఆహ్, మళ్ళీ బతికొచ్చినట్టు జరుగుతుంది గదా! అసలు ఎందుకొస్తారు ఒక చనిపోయిన వాళ్ళు కలలోకి? సో, చాలా సార్లు ఒక డెత్ అన్నది జరిగినప్పుడు అది ఇట్ ఈస్ అ వెరీ ఆహ్, ట్రొమాటిక్ ఈవెంట్ ఫర్ ద బ్రెయిన్ అండి. మనం గమనించేది ఏమిటి అనంటే చాలామంది ఇట్లా ఇంట్లో ఎవరిదైనా డెత్ జరిగినప్పుడు లేదా మనకు బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళది డెత్ జరిగినప్పుడు, ఆ డెత్‌ని ప్రాసెస్ చేసుకోవడానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలలు పడుతుంది అని చెప్తారు. మనము ఎన్నో సార్లు గమనిస్తాము. ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే కొందరికి ఏడుపు రాదు. వెంటనే కొందరికి ఆ తీవ్రమైన దుఃఖం రాదు. గ్రాడ్యుయల్లీ ఒక 1, 2 వీక్స్ తర్వాత మెల్లగా వాళ్ళ బ్రెయిన్ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోవడము, దాని తర్వాత స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ అని అంటాము. మొదట అసలు టోటల్ డినయల్‌లో ఉంటుంది. దాని తర్వాత ఒక రకమైన కోపం వస్తుంది. ఇదంతా ఎందుకు జరిగిందబ్బా! నాకే ఎందుకు జరిగింది అని. గ్రాడ్యుయల్లీ అక్కడి నుంచి ఒక డిప్రెషన్‌లోకి సెటిల్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో, ఆ రకమైన ఒక స్టేట్‌లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఈ ఎమోషన్‌ని ఏదైతే ప్రాసెస్ చేసుకోలేదో, ఆ ఎమోషన్‌ని మొదట ప్రాసెస్ చేయమని మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది నిద్రలో. సో, అందుకే ఎవరైతే చనిపోయారో వాళ్ళు గుర్తు రావడం గానివ్వండి, లేదా వాళ్ళొచ్చి మనతోటి ఏదో మాట్లాడినట్టు కానివ్వండి, లేదా వాళ్ళకు సంబంధించిన విషయాలు ఊరికే మనకు గుర్తు రావడం గానీ, ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. అంటే చనిపోయినంక కొన్ని సంవత్సరాలైనా గూడా వాళ్ళొస్తూనే ఉంటారు సార్. అయితే చాలా సార్లు మనం చూసేదేమిటి అనంటే, ఒక మనిషి చనిపోవడము, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వడము అనేది మనము ఏదైతే చూస్తున్నామో, ఆ మూవింగ్ ఆన్ అన్నది ఫిజికల్ మూవింగ్ ఆనే తప్ప అది ఎమోషనల్ మూవింగ్ ఆన్ కాదు. ఎందుకంటే ఆ ఎమోషన్‌ని ప్రాసెస్ చేసుకోవడము అనే విషయాన్ని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ పర్సన్ ఏడ్చినప్పుడల్లా ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఏడుస్తే పోయిన వాళ్ళొస్తారా? ఆ రకమైన మాటలు మనం అనే వరకు మనము ఆ ఎమోషన్‌ని వాళ్ళు ప్రాసెస్ చేసుకునే అవకాశం గూడా వాళ్ళకి మనం ఇవ్వము. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో జరిగేదేమిటి అనంటే, ఈ ట్రామా ఏదైతే ఉన్నదో అది బ్రెయిన్ లోపల్లో ఇంకా దాగుంది. దాన్ని మనం లోపలికి పుష్ చేస్తున్నామే తప్ప దాంతో ప్రాపర్‌గా డీల్ చేసింది లేదు. సో, అలా లోపలికి దాన్ని పుష్ చేసిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకేదైనా ఒక ట్రొమాటిక్ ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు, మళ్ళీ ఈ పాత ట్రామా అనేది బయటికి రావడము అనేది జరిగే ప్రమాదం అన్నది ఉంటుంది. ఆ టైంలో లేటర్ స్టేజెస్‌లో గూడా మనం ఈ రకమైన డ్రీమ్స్ రావడము, లేదా ఈ రకమైన పీపుల్‌కి సంబంధించిన డ్రీమ్స్ రావడము అనేది జరుగుతూ ఉంటుందండి. సార్ ఇది చాలా సార్లు విన్నాను సార్ నేను. నేను పర్సనల్‌గా విన్నాను. ఏంటి అంటే కలలోకొచ్చి దేవుడు జెప్పాడు గుడి కట్టమని జెప్పి. లేదు ఆ ప్లేస్‌కి వెళ్తే విగ్రహం దొరకడము. ఇలాంటి స్టోరీస్ రిపీటెడ్‌గా వింటుంటాం. కలలోకొచ్చి దేవుడు జెప్పాడు అని జెప్పి. సో, నిజంగా ఒక పర్సన్‌కి దేవుడొచ్చి చెప్తాడా సార్? మన డ్రీమ్‌లో మన ఫ్యూచర్ కనిపించడము, లేదా మనకొచ్చే డ్రీమ్ మన ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేయడము అనేది ఈజ్ నాట్ ఎ సైంటిఫిక్ థింగ్ అండి. కానీ మనము కొన్ని రియల్ లైఫ్ సినారియోస్ చూసుకుంటే, ఇప్పుడు ద ఫేమస్ ఏబ్రహాం లింకన్ ఎవరైతే ఆహ్, ఒక అసాసినేషన్‌లో చనిపోయారో, వారు చనిపోయే కన్నా ఒక 10 రోజుల ముందు వారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒకరోజు తను పొద్దున్నే వైట్ హౌస్‌కి వెళ్లారు. వైట్ హౌస్‌కి వెళ్తే అక్కడ ఒక కాఫిన్ ఉంది. ఆ కాఫిన్‌లో ఒక మనిషి డెడ్ బాడీ ఉంది. అక్కడ అందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. క్రౌడ్ అంతా గ్యాదర్ అయింది. తను అక్కడ ఉండే వాచ్‌మెన్ దగ్గరికెళ్ళి ఏమైంది అని అడిగితే ప్రెసిడెంట్ చనిపోయారు అని చెప్పాడంట. అండ్ తనకు ఈ కల వచ్చిన ఒక 10 రోజుల తర్వాత నిజంగానే అక్కడ అసాసినేషన్ జరిగి
తను చనిపోవడం అన్నది జరిగింది. అలానే మనం ద ఫేమస్ 'టైటానిక్' స్టోరీ గనుక తీసుకుంటే ఎంతోమందికి ఆ షిప్‌లోకి వెళ్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఆ షిప్ సముద్రం మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోయి కుప్పకూలి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అని డ్రీమ్స్ రావడం వల్ల వాళ్ళ దగ్గరున్న టికెట్‌ని వాళ్ళు వేస్ట్ చేసుకుని వాళ్ళు ఆ షిప్ ఎక్కకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఈ రకంగా చూసుకుంటే ఈ 2 సినారియోస్‌లో కూడా ఫ్యూచర్‌లో జరగబోయేది డ్రీమ్‌లో వాళ్ళకు తెలిసింది. కానీ నిజంగానే డ్రీమ్ మనకు ఫ్యూచర్ చెప్పగలదా? అంటే కాదు. అక్కడ జరిగింది ఏమిటి అనంటే, మన బ్రెయిన్ ఒక థ్రెట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, మన బ్రెయిన్ జరగబోయే కొన్ని ప్రెడిక్షన్స్ చేస్తుంది. అవి ఖచ్చితంగా జరగాలని లేదు. అదే విధంగా కొందరు మనుషులకు ఈ విధంగా భగవంతుడు వచ్చి ఇది చేయమని చెప్పడము అనేది ఎక్కడో వారి ఆలోచనలో కానివ్వండి, లేదా ఇంకెవరో వారికి ఆ ఆలోచనని ఎప్పుడో చెప్పడం అనేది జరిగి ఉండవచ్చు. ఇవాళ అదే వారికి డ్రీమ్‌లో భగవంతుడు వచ్చి మళ్ళీ చెప్తున్నట్టు చెప్పడము. కొన్నిసార్లు మీరన్నట్టు ఆహ్, మనము స్టోరీస్ వింటూ వచ్చినప్పుడు పర్టిక్యులర్ ప్రదేశంలో ఒక భగవంతుడి విగ్రహం ఉంది. లేదా అక్కడ కొన్ని వజ్రాలను గానీ, లేదా బంగారాన్ని గానీ పాతిపెట్టారు అని మనము కథల్లాగా వింటూ వచ్చినప్పుడు, అదే మళ్ళీ మనకు డ్రీమ్‌లో రావడము, నిజంగానే అది అక్కడ ఉండడము అనేది ఒక కోయిన్సిడెంటల్‌గా జరిగిన విషయాలే తప్ప, మన డ్రీమ్ మన ఫ్యూచర్‌ని ఎప్పుడూ గూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఎందుకంటే డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ రిహర్సల్ ఆఫ్ ద పాస్ట్. ఇట్ కెనాట్ బి ఎ ప్రెడిక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్. సో, జరిగిన విషయాలను మళ్ళీ మన బ్రెయిన్ గుర్తు తెచ్చుకుని దానిని ప్రాసెస్ చేసుకోవడము, అలా ప్రాసెస్ చేసుకోవడం వల్ల మన లోపల మనం ఫీల్ అవుతున్న థ్రెట్ లేదా కొన్ని నెగెటివ్ ఎమోషన్స్‌ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుందే తప్ప, నిజంగానే మనకొచ్చే ప్రతి కల నిజమవ్వాలని లేదు. ఎక్కడో చదివింది ఏంటి అంటే, మనం కలలు కనడం వల్ల తొందరగా ముసలోళ్ళు అవుతారని చెప్పి. సో, నిజంగా జరుగుతుందా అది? వాస్తవం ఏమిటి అనంటే అకార్డింగ్ టు న్యూరో సైన్స్ పీడకలలు ఎక్కువగా రావడం వల్ల బ్రెయిన్ యొక్క ఏజింగ్ పెరుగుతుంది అని మనకు సైన్స్ చెప్తుందండి. సో, ఆహ్, రెగ్యులర్‌గా వచ్చే కలలు వాస్తవంగా మన బ్రెయిన్ యొక్క ఏజ్‌ని రివర్స్ చేస్తుంది. ఎందుకంటే నేనిందాక చెప్పినట్టు ఆ కల ద్వారా మనము లోపల ఉండే ఎన్నో నెగెటివ్ ఎమోషన్స్‌ని తగ్గించుకుంటున్నాం గనక, నెగెటివ్ హార్మోన్స్ యొక్క ఇంపాక్ట్‌ని మనం తగ్గిస్తున్నాము కనుక అవి యాంటీ ఏజింగ్‌గా హెల్ప్ అవుతుంది. సో, హ్యాండ్సమ్‌గా ఉండాలి అంటే కలలు ఎక్కువ కనాలా సార్? ఖచ్చితంగా అండి. అంటే మీరు కలలు ఎందుకంటే ఎక్కువ కంటారా సార్? లేదండి. కానీ వాస్తవంగా నేననే గాదు మనందరము గూడా చాలా కలల్ని కంటాము. చాలామంది అనేదేంటంటే నాకు నా కలలు గుర్తులేవు అని అంటారు. కానీ దేర్ ఈజ్ నాకు కలలు రావు అని అంటారు. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ప్రతి మెదడు కూడా కలలను కంటుంది. కొందరికి గుర్తుండవు అంతే తప్ప డ్రీమింగ్ ఈజ్ ఎ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ద స్లీప్. అండ్ ఆ రకంగా డ్రీమింగ్ చేయడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకోగలము. అయితే ఎవరికైతే నైట్‌మేర్స్ వస్తాయో, ఈ పీడకలలు వస్తాయో వాళ్ళల్లో మన రిసర్చెస్ తెలిపింది ఏమిటి అనంటే కార్టిజాల్ ఈ స్ట్రెస్ హార్మోన్ యొక్క లెవెల్స్ చాలా హైగా ఉండడము అనేది మనకు రిసర్చెస్ తెలుపుతున్నాయి. సో, కార్టిజాల్ ఏంటంటే బ్రెయిన్‌ని ష్రింక్ చేస్తుంది. బ్రెయిన్ యొక్క ఏజ్‌ని అది తగ్గించేస్తుంది. సో, దానివల్ల బ్రెయిన్ యొక్క ఏజ్‌ని కాదు, బ్రెయిన్ యొక్క లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీని తగ్గించేస్తుంది. సో, దానివల్ల త్వరగా ఏజింగ్ జరగడము, లేదా ఈ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ త్వరగా రావడము, దానివల్ల ఈ అల్జైమర్స్ లాంటి, పార్కిన్సన్స్ లాంటి వ్యాధులొచ్చే ప్రమాదం గూడా ఉంటుంది. సో, ఖచ్చితంగా పీడకలలు ఉన్నప్పుడు వాటిని మనం ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ రెగ్యులర్‌గా వచ్చే కలలు అన్‌డౌటెడ్‌లీ మనను యంగ్‌గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. ఒక పర్సన్‌కి ఏ ఏజ్ నుంచి కలలు రావడం స్టార్ట్ అవుతాయి? ఒక చైల్డ్ పుట్టినప్పటి నుండి గూడా వాళ్ళకు డ్రీమ్స్ రావడము అనేది హౌ జరుగుతుందండి. ఈస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గోయింగ్ ఇంటూ ద బ్రెయిన్ కెన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రీమ్. ఓకే. సో, పుట్టిన పిల్లలు గూడా కలలు కంటారు. మనం ఎన్నో సార్లు గమనించేదేంటంటే, పిల్లలు నెలలు ఉన్నప్పుడు గూడా వాళ్ళు నిద్రలో నవ్వడం గానివ్వండి, నిద్రలో కొద్దిగా ఏడ్చినట్టు చేయడం గానివ్వండి, ఈ రకమైనది మనం గమనిస్తాము. అయితే పిల్లలది, పెద్దవాళ్ళది ఉండే డిఫరెన్స్ ఏమిటి అనంటే, చిన్న పిల్లల్లో వచ్చే కలలు ఆర్ మోర్ ఇమాజినేటివ్ థింగ్స్. అంటే ఒక పిల్లవాడికి తన కలలో ఏనుగు మాట్లాడుతున్నట్టు రావచ్చు.
లేదా ఒక కుక్కపిల్ల తనతో కలిసి డాన్స్ చేస్తున్నట్టు రావచ్చు. సో, దీస్ ఆర్ మోర్ ఇమాజినేటివ్. ఎందుకంటే వాళ్ళకు రియాలిటీ తెలీదు. వాళ్ళ మెదడుకి రియాలిటీ తెలీదు గనక వాళ్ళకొచ్చే డ్రీమ్స్ ఆర్ మోర్ ఇమాజినేటివ్ ప్లే లేదా ఈ రకమైన సోషియో ఫాంటసీ లాంటి డ్రీమ్స్ వాళ్ళకు ఎక్కువుంటాయి. అదే ఒక అడల్ట్ బ్రెయిన్ గనక మనం చూసుకుంటే వాళ్ళకొచ్చే డ్రీమ్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. అంటే సోషల్ థ్రెట్స్ గురించి, సర్వైవల్‌కి సంబంధించిన డ్రీమ్స్ పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక షేమ్‌కి సంబంధించింది గానివ్వండి, లేదా ఒక ఇన్సల్ట్‌కి సంబంధించిన గానివ్వండి, ఇలాంటి డ్రీమ్స్ ఎందుకొస్తాయంటే వీటిని మనం ప్రాసెస్ చేసుకుంటే మనం సర్వైవ్ అవ్వడం ఎలా అనేది మన బ్రెయిన్ నేర్పిస్తోంది మనకి. కానీ పిల్లలకు మేజర్‌గా వచ్చే డ్రీమ్స్ వాళ్ళ బ్రెయిన్ గ్రాస్ప్ చేయగలిగినంత. అంటే వాడేదో కార్టూన్‌లో కుక్కపిల్లని చూస్తే అదే కుక్కపిల్ల వాడితోటి డాన్స్ చేస్తున్నట్టో, వాడితోటి కార్‌లో డ్రైవ్ మీద ఎళ్తున్నట్టో, కుక్కపిల్లనే డ్రైవింగ్ చేస్తూ వీడు పక్కన కూర్చున్నట్టో వాడికి కల రావచ్చు. సో, చిన్న పిల్లలకొచ్చే కలలు ఆర్ మోర్ మూవ్‌మెంట్ రిలేటెడ్. ఏదో వెళ్తున్నారు, ఎక్కడికో ఏదో ఆడుకుంటున్నారు. వాళ్ళకొచ్చే కళలు మనకెలా తెలుస్తాయి సార్? సో, వాస్తవంగా మనము ఒకటి ఆహ్, పిల్లలు పెరుగుతున్న కొద్దీ అంటే వాళ్ళకు 8 ఇయర్స్, 9 ఇయర్స్‌కొచ్చేటప్పటికి వాళ్ళు ఉదయము లేచి వాళ్ళ డ్రీమ్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయగలిగే అబిలిటీ అన్నది వాళ్ళకుంటుంది. రెండోది మనము ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా తెలుసుకునేది ఏమిటి అనంటే, బ్రెయిన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఏ యాక్టివిటీస్ ఏ న్యూరాన్స్‌ని ఫైర్ చేస్తున్నాయో, పడుకున్నప్పుడు గూడా ఒకవేళ అవే న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి అనంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని మనం చెప్పవచ్చు. సో, ఈ విధంగా మనం పిల్లల్లోనే కాదు జంతువులలో గూడా జరిగే చేంజెస్‌ని గూడా మనము ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. అచ్చా! సో, యానిమల్స్‌కి గూడా డ్రీమ్స్ ఒస్తాయన్నమాట. యెస్. అబ్సల్యూట్‌లీ వస్తాయండి. అండ్ దేర్ ఆర్ వండర్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్స్ విచ్ యాక్చువల్లీ టాక్ అబౌట్ దిస్. సో, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పెరిమెంట్‌లో వాళ్ళేం జేశారు అనంటే ఆహ్, రాట్స్ మైస్ యొక్క బ్రెయిన్‌కి వాళ్ళు కొన్ని ఎలక్ట్రోడ్స్ అన్నవి అటాచ్ చేశారు. అటాచ్ చేసి ఆ మైస్‌ని వాళ్ళు డే టైమ్‌లో ఒక మేజ్‌లో వదిలేశారు. సో, ఆ మేజ్‌లో ఆ మైస్ ఏం జేస్తుంది? ఎక్కడి నుంచైతే దానికి ఆహారం యొక్క స్మెల్ వస్తూ ఉంటుందో దాని వైపు వెళ్ళి ఆ మేజ్‌లో వెతుక్కుని అది ఆహారాన్ని తీసుకోవడము అన్నది చూశారు. అదంతా జరుగుతున్నప్పుడు ఆ మైస్‌లో జరిగే బ్రెయిన్ యాక్టివిటీని వీళ్ళు రికార్డ్ చేశారు. వీళ్ళు గమనించింది ఏమిటి అనంటే, అదే రిథమ్‌లో అవే న్యూరాన్స్ ఈ మైస్ నిద్రలో ఉన్నప్పుడు గూడా యాక్టివేట్ అవ్వడము అనేది చూశారు. సో, వాస్తవంగా నిద్రలో జరిగింది ఏమిటి అనంటే, ఆ మైస్ మళ్ళీ మేజ్‌లో వెతుక్కుంటున్నట్టు, ఆహారం కోసం ఉరుకులాట చేస్తున్నట్టు డ్రీమ్ అన్నది కన్నది. సో, ఆ రకంగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ ద బ్రెయిన్ అనేది ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలానే ఇంకొక ఎక్స్‌పెరిమెంట్‌లో క్యాట్స్‌లో చేశారు. ఈ క్యాట్స్‌లో చేసిన ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం చేశారు అనంటే, యూజువల్లీ ఈ ఆర్‌ఈఎం ఫేజ్ ఇందాక నేను ఏదైతే చెప్పానో, ఈ ఆర్‌ఈఎం ఫేజ్‌లో మనకెక్కడైతే కలలొస్తాయో, మన బాడీ పారాలిసిస్‌లో ఉంటుంది. సో, అందుకే కలలొచ్చినప్పుడు చాలా సార్లు మనము కదలలేము. మన బ్రెయిన్‌లో ఏదో యాక్టివిటీ జరుగుతోంది. ఆ డ్రీమ్‌లో నేను ఉరుకుతున్నాను, నేను జంప్ చేస్తున్నాను, నేను ఫైటింగ్ చేస్తున్నాను. కానీ నా బాడీ స్టిఫ్‌గానే ఉంది. హ్మ్. లేకపోతే నిజంగా మనం డ్రీమొచ్చినప్పుడల్లా డ్రీమ్‌లో జరుగుతున్నదంతా మనం రూమ్‌లో చేస్తూ ఉండాలి గదా! అది చేయము. ఎందుకంటే ఆ టైంలో మన బాడీ ఒక పారాలిసిస్‌లో ఉంటుంది. అయితే చేసిందేమిటి అనంటే ఈ ఎగ్జాంపుల్‌లో ఆ క్యాట్‌లోని ఆ ఆర్‌ఈఎం పారాలిసిస్ ఏ బ్రెయిన్ ఏరియా నుండొస్తోందో దానిని తీసేశారు. దానిని తీసేసే వరకు వాళ్ళు గమనించింది ఏమిటి అనంటే, ఆ క్యాట్ పడుకున్నప్పుడు నిద్రలో సడెన్‌గా బాడీ మూవ్‌మెంట్ స్టార్ట్ జేసింది. అంటే అది మెలుకువ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే స్ట్రెచింగ్స్ చేస్తాయో, ఏ రకమైన వాయిసెస్‌నైతే అది చేస్తుందో, వాటన్నిటిని అది నిద్రలో, కలలో చేయడం మొదలుపెట్టింది. సో, దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అనంటే, ఒకటి ఇది డేలో ఉన్నప్పుడు నేర్చుకున్నవన్నీ కలలో గూడా చేస్తోంది. మనము కలలో ఉండే ఆ బాడీ పారాలిసిస్‌ని తీసేసాం గనక అది ఎనాక్ట్ గూడా చేస్తోంది. సో, ఆ రకంగా మల్టిపుల్ ఎక్స్‌పెరిమెంట్స్ యానిమల్స్‌లో ఏవైతే చేశారో, దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అనంటే, ఏ విధంగా అయితే మనుష్యులు కూడా కలలు కంటారో, జంతువులు గూడా కలలు కంటాయి. బట్ వాళ్ళ డ్రీమ్స్ ఆర్ మోర్ ఇన్ రిగార్డ్స్ టు హంటింగ్, ఈటింగ్, సేఫ్టీ, జంపింగ్, ప్లేయింగ్ ఈ రకమైన కాన్సెప్ట్స్ చుట్టూ వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి. మనుషుల్లో అన్‌డౌటెడ్‌లీ ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ కంపేర్డ్ టు యానిమల్స్. సార్ కొన్ని సార్లు మనం డ్రీమ్స్‌లో ఉన్నప్పుడు చుట్టూ ఏదైనా సౌండ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుందే అనుకోండి. కొన్నిసార్లు అది మనకి డ్రీమ్స్‌లో వస్తుంది వర్షం పడే సౌండ్. కొన్నిసార్లు ఏమవుతది మనకది వర్షం పడ్డా గూడా డ్రీమ్స్‌లో మనం డిస్టర్బ్ అవ్వం.
పక్కన జరిగేటివి ఏవైతే ఉందో అది. సో, మనకి వినిపిస్తుందా? వినిపియదా అసలు పక్కన జరిగేటివి? మీరు చెప్తున్న ఈ సినారియోలో ఒక డ్రీమ్‌లో అన్నది ఉన్నప్పుడు, మన సెన్సరీ స్టిమ్యులేషన్ లేదా మన సెన్స్ ఆర్గన్స్ ఏదైతే ఎక్స్‌టర్నల్ స్టిమ్యులస్‌ని తీసుకుంటుందో, అది చాలా వీక్ యాక్టివిటీగా ఉంటుంది. ఎందుకంటే, ఆ టైంలో మేజర్‌గా మన బ్రెయిన్‌లో యాక్టివేట్ అవుతున్న ఆర్గన్స్ ఏవి అనంటే, మన ఎమోషనల్ సెంటర్ దట్ ఈస్ అమిగ్డలా. సో, ఈ అమిగ్డలాలో ఎక్సెస్ యాక్టివిటీ జరుగుతోంది. మన మెమరీ సెంటర్ గానివ్వండి, లాజికల్ సెంటర్ గానివ్వండి, లేదా సెన్స్ ఆర్గన్స్‌ని రిసీవ్ చేసుకునే సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా లో కెపాసిటీలో ఉంటున్నాయి. అలా లో కెపాసిటీలో ఉండే వరకు ఎన్నో సార్లు మనం ఎక్స్‌టర్నల్లీ వచ్చే స్టిమ్యులేషన్‌ని గ్రహించలేము. కానీ కొన్నిసార్లు ఆ స్లీప్ యొక్క క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు, ఆ డీప్ స్టేట్‌లో మన బ్రెయిన్ లేనప్పుడు, ఎక్స్‌టర్నల్ స్టిమ్యులస్ అనేది ఈజీగా మనను డిస్టర్బ్ చేయవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు, ఐయామ్ ఎ వెరీ లైట్ స్లీపర్ అని అంటారు. సో, బేసికలీ వాళ్ళ బ్రెయిన్ ఆ డీప్ స్లీప్ యొక్క స్టేట్‌లోకి ఎక్కువ సేపు వెళ్ళలేకపోతోంది. అందుకే జరిగే చిన్న చిన్న శబ్దాలు గూడా వాళ్ళను డిస్టర్బ్ చేస్తాయి. అలానే మనము హెల్తీగా ఉండే వాళ్ళలో గూడా గమనించేది ఏమిటి అనంటే, పడుకున్న ఇనీషియల్ ఫేజెస్‌లో వాళ్ళ చుట్టూ మీరు పెద్ద మ్యూజిక్ పెట్టినా వాళ్ళు డిస్టర్బ్ కారు. కానీ ఆ స్లీప్ సైకిల్ ఎండ్ అయ్యే టైంలో లేదా వాళ్ళకు కావలసినంత నిద్ర దొరికినప్పుడు ఒక చిన్న సౌండ్ గూడా వాళ్ళని వెంటనే అవేకెన్ అనేది చేస్తుంది. సో, ద నీడ్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ దట్ స్లీప్ అండ్ ది అబిలిటీ టు హావ్ అ డీప్ స్లీప్, ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఎక్స్‌టర్నల్ స్టిమ్యులసెస్ మనల్ని యాక్టివేట్ చేయడము, చేయకపోవడము అనేది మనం చూస్తూ ఉంటామండి. సార్, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు చిన్న పిల్లలకి గూడా డ్రీమ్స్ ఒస్తాయని చెప్పారు. అంటే వాళ్ళు చూసినవి అబ్జర్వ్ జేసి వాళ్ళకి డ్రీమ్స్ ఒస్తాయి గదా! ఇన్ ద సేమ్ వే ఒక బ్లైండ్ పర్సన్‌కి డ్రీమ్స్ ఒస్తాయి. ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే మనకి 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. వాళ్ళలో ఒక సెన్స్ ఆర్గన్ లేదు. అలాంటి వాళ్ళకి గూడా డ్రీమ్స్ ఒస్తాయా బ్లైండ్ పర్సన్స్‌కి? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే మనం డిస్కస్ చేసినట్టు డ్రీమ్స్ ఆర్ నాట్ జస్ట్ విజువలైజేషన్ బట్ దే ఆర్ ఎమోషన్స్. సో, మనము వేరే సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఏవైతే ఇన్ఫర్మేషన్‌ని గానీ, ఎమోషన్‌ని గానీ మన బ్రెయిన్ గ్రాస్ప్ చేయగలుగుతుందో వాటన్నిటిని గూడా వాళ్ళు కూడా కల రూపంలో ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. సో, డ్రీమ్ ఈస్ బేసికల్లీ ఎన్ ఎక్స్‌పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యెస్. సో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ విజువలైజేషన్. సో, వాళ్ళకు వేరే సెన్స్ ఆర్గన్స్ స్పెషల్లీ ఒక పర్టిక్యులర్ సెన్స్ ఆర్గన్ యొక్క ఎబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు లేదా లేనప్పుడు వేరే సెన్స్ ఆర్గన్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, వాస్తవంగా వాళ్ళు ఆ వేరే సెన్స్ ఆర్గన్స్ ద్వారా తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ వాటిని మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ రీప్లే చేసుకోవడము అనేది చేస్తూ ఉంటుంది. సో, అన్‌డౌటెడ్‌లీ ఈవెన్ ఎ బ్లైండ్ పర్సన్ కెన్ హ్యావ్ డ్రీమ్స్. బట్ దే డోంట్ విజువలైజ్ ఎనీథింగ్. బట్ ఇట్ ఈస్ త్రూ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ దట్ దే ఎక్స్‌పీరియన్స్ ద హోల్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. అండ్ సార్, ఒకటే డ్రీమ్ ఇద్దరు పర్సన్స్‌కొచ్చే ఛాన్స్ ఉందా? దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. ఓకే. సో, ఫన్నీ థింగ్ ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ ఇన్ గోయింగ్ టు స్కూల్, నేను ఫ్రీక్వెంట్‌గా నిద్రలో బెడ్ మీద నుంచి పడిపోయేవాడిని. అయితే ఐ రిమెంబర్ మా ఇంట్లో వాళ్ళు నా ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు దే వుడ్ మేక్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అబౌట్ మీ. అరే! వీడు నిద్ర నుంచి పడిపోతాడురా, పడిపోతాడురా అని. అయితే కొన్ని రోజులు మనం దాన్ని పర్లే ఏదో టైమ్ పాస్‌గా తీసుకుంటాము. బట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ స్టార్ట్స్ హిట్టింగ్ యూ. సో, ఒకరోజు నేను ఏడ్చుకుంటూ మా నాన్నగారి దగ్గరికెళ్ళాను. మా నాన్నగారి దగ్గరికెళ్ళి నేను చెప్పాను, నాన్న, అందరూ ఇట్లా నేను పడిపోతాను, పడిపోతాను అని ఏడిపిస్తున్నారు. కానీ ద ఫ్యాక్ట్ ఈజ్ నాకు ఒక డ్రీమ్ వస్తుంది అని ఐ టోల్డ్ హిమ్. నేను వారికి, నాన్న ఇది నా డ్రీమ్ అని నేను చెప్పాను. యూ వోంట్ బిలీవ్, ఇమ్మీడియేట్‌లీ మా నాన్నగారు నాతో అన్నది ఏంటంటే, ఐ గెట్ ద సేమ్ డ్రీమ్ అండ్ ఐ హ్యాడ్ ఎ సిమిలర్ ఎక్స్‌పీరియన్స్. నేను నా నిద్ర నుంచి పడిపోయేవాడిని. అండ్ హి ఇమ్మీడియేట్‌లీ మేడ్ మీ టాక్ టు మై గ్రాండ్ మదర్. సో, డ్రీమ్స్ గూడా జెనెటిక్‌గా ఒస్తూ ఉంటాయన్నమాట. I do not know if it's coming genetically, but the funny part is my grandmother immediately confirmed that my father gets this dream, and the most interesting part is my grandmother said that my grandfather also gets the same dream. Uh-huh. So our dream ఏమిటి అనంటే, we are walking on a very thin wall which is at a very big height. కొన్ని 100 feet ఒక థిన్ వాల్ మీద నడుస్తున్నాను. సో, చాలా కేర్‌ఫుల్‌గా నడుస్తున్నాను. ఒక్క అడుగు అటు ఇటు అయినా ఇటు గాని పడిపోతాను. సో, ఇటువైపంతా కొన్ని ముళ్ళ కంపలు లాంటివి ఉన్నాయి.
ఆ బార్బ్డ్ వైర్స్ ఉంటాయి కదా! సో, అందులో పడ్డానంటే చచ్చిపోతాను. ఇటువైపు సముద్రము. అప్పుడు నాకు ఈత రాదు. సో, ఖచ్చితంగా ఇటువైపు పడ్డా నేను చచ్చిపోతాను. సో, ఐ కీప్ వాకింగ్, వాకింగ్, వాకింగ్ అండ్ ప్రతిసారి గూడా బిఫోర్ ఐ రీచ్ ది ఎండ్ పడిపోతాను ఓ వైపు. అండ్ అక్కడ పడిపోగానే నేను నిద్ర నుంచి పడిపోవడం అనేది జరుగుతుంది. సో, the funny part is this is a similar dream that my father said even he used to get, and then my grandmother said that my grandfather also used to say that he gets a similar dream. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అనంటే ద డే ఐ ఎక్స్‌ప్రెస్డ్ దిస్ టు మై ఫాదర్ నాకు ఆ డ్రీమ్ రావడం ఆగిపోయింది. సీరియస్? ప్రాబబ్లీ దిస్ ఇస్ సమ్ ఎమోషన్ నేను బ్రెయిన్‌లో లోడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ మేబీ నాకు అది ఎక్స్‌ప్రెస్ చేయడము, వెంట్ ఔట్ చేయడము అనేది అవసరం ఉండిందేమో. అండ్ మా నాన్నగారు యూ డోంట్ నీడ్ టు వరీ దిస్ హ్యాపెన్స్ టు మీ ఆల్సో అని చెప్పడంలో ఉండే ఒక రీఅష్యూరెన్స్ అయి ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ నాకెప్పుడూ ఆ డ్రీమ్ రాలేదు. ఓకే. సో, ఐ ఆల్వేస్ కీప్ వండరింగ్ నా చైల్డ్‌కి గూడా ఇట్లాంటి డ్రీమ్ వస్తుందా అని. ఒక పర్సన్‌కి సెక్షువల్ డ్రీమ్స్ ఎందుకొస్తాయి సార్? సో, వాస్తవంగా అండి మనము ఒక డ్రీమ్ అనేది మన బ్రెయిన్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ నుండి కొన్ని ఎమోషన్స్‌ని మన బ్రెయిన్ ప్రాసెస్ చేయడము అనేది ఒక డ్రీమ్. సో, ఒకవేళ ఏదైనా ఒక సెక్షువల్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఒక సెక్షువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తన బ్రెయిన్‌లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎమోషన్‌ని తను సరిగ్గా ప్రాసెస్ చేసుకోలేనప్పుడు, ఈ రకమైన డ్రీమ్స్ రావడము అనేది మనము కామన్‌గా చూస్తూ ఉంటాము. అయితే దీనిని మనము ప్రాబ్లమ్‌గా చూడవలసిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు మన బ్రెయిన్ లాజికల్ సెంటర్ సరిగ్గా పనిచేయడం లేదు కనుక ఈ రకమైన ఒక డ్రీమ్‌లో ఏ పర్సన్ అయితే మన బ్రెయిన్ క్రియేట్ చేస్తుందో దట్ పర్సన్ కెన్ బి సమ్‌వన్ విత్ హూమ్ యూ షుడ్ నాట్ హ్యావ్ అ బ్యాడ్ థాట్. వెన్ యూ షుడ్ నాట్ హ్యావ్ అ సెక్షువల్ థాట్. అది కూడా జరగవచ్చు. కొన్నిసార్లు కొందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తల్లి గానివ్వండి, వాళ్ళ చెల్లెలు గానివ్వండి, వాళ్ళతోటి సెక్స్‌లో పాల్గొంటున్నట్టు డ్రీమ్స్ రావడము అనేది కూడా జరగవచ్చు. ఆ! సో, ఇక్కడ కారణం ఏమిటి అనంటే నేను చెప్పినట్టు లాజికల్ సెంటర్ పనిచేయడం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ సమ్ ఫెయింటెడ్ మెమరీస్ అండ్ ఎమోషన్స్. సో, ఈ రకంగా ఉన్నప్పుడు ఉదాహరణకు నేను గాల్లో ఎగురుతున్నట్టు ఒక డ్రీమ్ రావచ్చు. అలానే ఏరోప్లేన్‌ని నేను నా చేతిలో పట్టుకుని నేను దాంతోటి నేనే ఎగురుతున్నట్టు నాకు డ్రీమ్ రావచ్చు. సో, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అదే రకంగా ఏ రకంగా అయితే కొన్ని అన్‌యూజువల్ డ్రీమ్స్ ఉంటాయో, కొన్నిసార్లు ఈ డ్రీమ్స్‌లో ఉండే కాంటెంట్ కూడా అన్‌యూజువల్‌గా ఉండడము అనేది ఈస్ సంథింగ్ దట్ వి న్యాచురల్లీ సీ. ఎరెక్షన్ అవుతుంది కదా సార్ మరి? యెస్. సో, ఈ రకంగా మనకు ఒక డ్రీమ్ అనేది వస్తున్నప్పుడు మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే మన బ్రెయిన్ లోపల ఉంటుందో దాని యొక్క యాక్టివేషన్ జరుగుతుంది. అట్లానే కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి కూడా మనకు ఈ డ్రీమ్ సమయంలో జరగవచ్చు. దానివల్ల చాలామందికి నిద్రలో ఎరెక్షన్స్ కావడం కానివ్వండి, అలానే ఒక ఆర్గాజం అనేది కూడా. సో, దాన్నే మనము సింపుల్ టర్మ్స్‌లో నైట్ ఫాల్ అని అంటాము. సో, చాలా సార్లు వాళ్ళు మార్నింగ్ లేచే వరకు దే సీ దట్ దేర్ ఇస్ అ సీమెన్ లీక్ దట్ దే ఆర్ నోటిసింగ్. సో, చాలామంది దీనిని ఏదో ఒక డిసార్డర్‌గానో, ఒక తీవ్రమైన వ్యాధిగానో, లేదా ఒక సోర్స్ ఆఫ్ వీక్‌నెస్‌గానో చూస్తారు. సో, అదేది కాదు. దీన్ని ధాత్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఓకే. చాలామంది ఈ రకంగా నైట్ ఫాల్స్ అనేది జరిగే వరకు వాళ్లకు ఉదయము ఆ సీమెన్ లీక్ అన్నది జరిగే వరకు దానివల్ల వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిపోతుంది, వాళ్ళ ఆరోగ్యానికి ఏదో పెద్ద ఒక సీరియస్ ప్రాబ్లమ్ జరిగిపోతుంది అని చాలామంది భయపడుతూ మా దగ్గరకొస్తారు. సో, వాస్తవంగా ఈ రకంగా నైట్ ఫాల్స్ జరగడము అనేది ఈజ్ అ వెరీ న్యాచురల్ థింగ్. దానివల్ల ఎటువంటి ప్రమాదము కూడా ఉండదు. దానికి ఏ రకమైన మీనింగ్ కూడా మనము ఇవ్వవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ థాట్స్, ఎమోషన్స్ అండ్ హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ విచ్ ఈస్ కాజింగ్ దిస్ నైట్ ఫాల్ అండి. ఓకే. అండ్ సెక్సోమినియా అన్నా, ఇప్పుడు ఈ నైట్ ఫాల్ అన్న ఒకటేనా సార్? లేదండి. దీస్ ఆర్ 2 కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్స్. మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నది ఆర్ నార్మల్ సెక్షువల్ ఆర్ ఇంటిమేట్ డ్రీమ్స్. సో, ఈ రకమైన ఇంటిమేట్ డ్రీమ్స్ అనేది ఏ మనిషికైనా రావచ్చు. అయితే మీరు చెప్తున్న ఈ సెక్సోమ్నియా అనేది ఈజ్ అ పారాసోమ్నియా. పారాసోమ్నియా అంటే అబ్నార్మల్ స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదా స్లీప్ డిసార్డర్స్‌లో ఒక భాగాన్ని పారాసోమ్నియా అని అంటాము.
అయితే ఈ పారాసోమ్నియాలో మనము నార్మల్‌గా ఇందాక మాట్లాడిన స్లీప్ టాకింగ్ గానివ్వండి, స్లీప్ వాకింగ్ గానివ్వండి, వీటిని గూడా మనము పారాసోమ్నియాస్ అంటాము. హ్మ్. అదే విధంగా ఇంకొక పారాసోమ్నియా ఇస్ సెక్సోమ్నియా. సో, ఈ సెక్సోమ్నియాలో ఏం జరుగుతుంది అనంటే, ఆ మనిషి తను నిద్రలో ఉన్నప్పుడు వితౌట్ హ్యావింగ్ ద కాన్షియస్ ఆఫ్ హిస్ బిహేవియర్స్ తన పక్కనున్న ఒక పర్సన్ తోటి ఒక సెక్షువల్ బిహేవియర్‌లో పాల్గొనడానికి తన శరీరము ప్రయత్నం చేస్తుంది. అంటే రేప్ జేయడమా సార్? యెస్. ఇట్ కెన్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎ రేప్ అట్ ద సేమ్ టైమ్ మాస్టర్బేషన్ జేయడం గానివ్వండి, లేదా అన్‌హెల్తీగా ఒక పర్సన్‌ని టచ్ చేయడం గానివ్వండి, ఈ రకమైన బిహేవియర్స్ తన బ్రెయిన్ చేయవచ్చు. కానీ తనకు దీని గురించి అసలు ఏ మెమొరీ గూడా ఉండదు. సో, ఈ రకమైన ఒక బిహేవియర్‌ని మనం గమనించినప్పుడు దాన్ని మనము పారాసామ్నియా లేదా నేను జెప్పినట్టు స్లీప్ డిసార్డర్స్‌గా పరిగణించాలి. అండ్ అన్‌డౌటెడ్‌లీ ట్రీట్మెంట్స్ ద్వారా మనం దీనిని కరెక్ట్ చేయవచ్చండి. ఈస్ ఇట్ ఎ సీరియస్ ప్రాబ్లమ్? యెస్. అన్‌డౌటెడ్‌లీ ఎందుకంటే ఇఫ్ ద పర్సన్ ఈస్ స్లీపింగ్ అలోన్ దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. ఆర్ ఇఫ్ హి ఈస్ స్లీపింగ్ విత్ హిస్ పార్ట్నర్ టు ఎన్ ఎక్స్‌టెంట్ దట్ ఈస్ అట్‌లీస్ట్ అండర్‌స్టూడ్. కానీ ఒక బ్లడ్ రిలేషన్ తోటి ఉన్నప్పుడు గానివ్వండి, లేదా హాస్టల్‌లో ఒక రూమ్‌మేట్ తోటి పడుకున్నప్పుడు గానివ్వండి, ఈ రకమైన బిహేవియర్స్ కొన్నిసార్లు జరగవచ్చు. అండ్ అట్లాంటిది జరిగినప్పుడు ఒకటి సోషల్ షేమ్ గానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ అది కొన్ని లీగల్ యాస్పెక్ట్స్‌లో గానివ్వండి, లేదా మారల్లీ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి రాంగ్ గనక ఇట్ కెన్ లీడ్ ఇంటు ట్రబుల్ ఫర్ దట్ ఇండివిడ్యువల్. బట్ వీ విల్ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దట్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హి ఈస్ వాలంటరీలీ డూయింగ్. ఇది తన మెదడులో జరుగుతున్న కొన్ని చేంజెస్ వల్ల వస్తున్న ఈ ప్రాబ్లము. దీనిని మనం తప్పకుండా ట్రీట్మెంట్స్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల సార్ అంటే టూ మచ్ కన్జ్యూమింగ్ ఆఫ్ మొబైల్ అయినా గావచ్చు, లేదంటే మనం తినే ఫుడ్ గావచ్చు, స్ట్రెస్ వల్ల గావచ్చు, డ్రీమ్స్ అనేటివి ఇంపాక్ట్ అవుతాయా? మనము మన లైఫ్ స్టైల్ ద్వారా మన స్లీప్ యొక్క క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, మీరు చెప్తున్న ఈ ఎక్సెసివ్ మొబైల్ యూసేజ్ కానివ్వండి, లేదా సబ్స్టెన్సెస్ ఆల్కహాల్ గానీ, కెఫీన్ గానీ, డ్రగ్స్ గానీ తీసుకోవడము, అలానే అన్‌హెల్తీ స్లీపింగ్ ప్యాటర్న్స్, లేదా ద కైండ్ ఆఫ్ కాంటెంట్ దట్ వి ఆర్ వాచింగ్, వీటన్నిటి వల్ల మన స్లీప్ సైకిల్స్ మారడము అనేది జరుగుతుంది. అలానే ఈ ఎన్ఆర్‌ఈఎం ఫేజ్ అనేది తగ్గిపోవడము, లేదా ఆర్‌ఈఎం ఫేజ్ అనేది తగ్గిపోవడము అనేది జరగవచ్చు. సో, ఈ రకంగా జరిగే వరకు బ్రెయిన్‌కి తీవ్రమైన డ్యామేజ్ జరగవచ్చండి. బట్ అన్‌డౌటెడ్‌లీ డ్రీమ్స్ అనేది ఈజ్ మోర్ రిలేటెడ్ టు ఎమోషన్స్ కనుక, మనము ఏ రకమైన ఎమోషన్స్‌ని మనము ఫేస్ అవుతామో, అవి మన డ్రీమ్స్‌ని డిసైడ్ చేస్తాయి. సో, స్పెషల్లీ వాచింగ్ ద స్క్రీన్ అంటే, మనం చాలా సార్లు ఏంటంటే వి కీప్ స్క్రోలింగ్ ఏదో టైమ్ పాస్ గదా! టైమ్ పాస్ గదా! అనుకుంటాము. కానీ ఆల్ ఆఫ్ దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ థాట్స్ అండ్ ఎమోషన్స్. సో, ఆ రకమైన ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ లోడ్ ఉన్నప్పుడు అన్‌డౌటెడ్‌లీ మన డ్రీమ్ మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం అనేది ఉంటుంది. సార్ మన డ్రీమ్స్ మన చేతిలో ఉన్నప్పుడు, మన డ్రీమ్స్‌ని మనం కంట్రోల్ జేయొచ్చా? థింక్ దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. అండ్ ఐ హావ్ సంథింగ్ దట్ ఐ రిమెంబర్ మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు. సో, కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రితము ఒక మిడ్ 30స్‌లో ఉన్న ఒక అమ్మాయి కన్సల్టేషన్ కోసమని వచ్చింది. సో, వారు తనకు స్లీప్ ప్రాబ్లమ్ ఉందని చెప్పడము, మేజర్‌గా స్లీప్ ప్రాబ్లమ్ అనగా ఏమిటి అనంటే ఒక పీడకల. ఆ పీడకల ఏమిటి అనంటే తను ఒంటరిగా తన రూమ్‌లో పడుకొనున్నప్పుడు సడెన్‌గా ఒక షాడో తనను వచ్చి నిద్ర నుంచి డిస్టర్బ్ చేయడము. తను నిద్ర నుంచి లేచే వరకు ఆ షాడోని చూసి భయపడి ఒక చీకటి గది వైపు ఎస్కేప్ అవ్వడానికి ఉరకడము. మెల్లగా ఆ షాడో వచ్చి తనను ఎన్‌గల్ఫ్ చేసేయడము, తినేయడము అనేది తనకు రెగ్యులర్‌గా వస్తున్న డ్రీము. అండ్ ప్రతిసారి గూడా ఈ డ్రీమ్‌లో ఆ షాడో తనను తినేసే టైంకి తను నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడము అండ్ లేచే వరకు లిటరల్లీ అంటే మనము ఒక స్పోర్ట్ యాక్టివిటీ ఆడిన తర్వాత డ్రెంచ్డ్ ఇన్ స్వెట్ అంటాం గదా! సో, ఆ రకంగా చెమటల్లో తడిసిపోయి గుండె దడ, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఆ రకంగా తను రిపీటెడ్‌గా నిద్ర నుంచి లేవడము అనేది వాస్ హర్ ప్రాబ్లమ్. అయితే మెనీ మెడిసిన్స్ అనేది తను ట్రై చేశారు. మెనీ టెక్నిక్స్ అనేది వాళ్ళు ట్రై చేశారు. అయినా ఆ డ్రీమ్ మాత్రము తనకు ఆగడము లేదు. అయితే వన్ ఆఫ్ ద సైకలాజికల్ టెక్నిక్స్ నేను వారితోటి చెప్పింది ఏమిటి అనంటే, పొద్దున్న లేవగానే
మిడిల్ ఆఫ్ ద నైట్ ఆ డ్రీమ్ నుంచి లేవగానే వెంటనే తన డ్రీమ్‌లో ఉండే కాంటెంట్‌ని ఒక పుస్తకంలో రాయమని చెప్పడం నేను మొదలుపెట్టాను. ఓకే. సో, షీ స్టార్టెడ్ రైటింగ్ హర్ డ్రీమ్. నెక్స్ట్ టైమ్ వారొచ్చినప్పుడు ఓకే. దిస్ ఈజ్ మై డ్రీమ్ అని వారు రాయడం మొదలుపెట్టారు. అయితే నేను వారికి చెప్పిందేంటంటే, ఇవాల్టి నుంచి ప్రతిరోజు పడుకునే కన్నా ముందు ఇదే డ్రీమ్‌ని మొత్తంగా మళ్ళీ రాయండి. కానీ ఎండింగ్ ఆఫ్ ద డ్రీమ్, క్లైమాక్స్ ఆఫ్ ద డ్రీమ్‌ని మాత్రము మీకు నచ్చినట్టు రాయండి అని అన్నాను. వారు షాక్ అయ్యారు. అదేంటి సార్ అని అన్నారు. నేనన్నాను అలా రాయడం మొదలుపెట్టండి అని అన్నాను. షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దట్ ఫర్ అ ఫ్యూ వీక్స్ అండ్ వాట్ హ్యాపెండ్ ఈస్ సర్ప్రైజింగ్. సో, తను ఆ పుస్తకం మళ్ళీ నాకు తీసుకొచ్చి చెప్పారు. చూపించారు. వాట్ షీ స్టార్టెడ్ రైటింగ్ అని. వారు రాసింది ఏమిటి అనంటే, ఒక షాడో వచ్చి తనని నిద్ర నుంచి లేపుతోంది. తనను భయపెట్టించడానికి ప్రయత్నం చేస్తోంది. తనను చంపడానికి ప్రయత్నం చేస్తోంది. తను ఒక కారిడార్ వైపు, ఒక చీకటి కారిడార్ వైపు పరుగులెత్తుతోంది. సడెన్‌గా తను అక్కడి నుండి తిరిగి, హేయ్! ఇది నా డ్రీమ్ గదా! నువ్వసలెవరు? అని తను పుస్తకంలో రాసింది. అండ్ షీ సేస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెండ్ ఇన్ హర్ స్లీప్. అంటే జస్ట్ రాయడం వల్ల యెస్. జస్ట్ రాయడం వల్ల తను తన నిద్రలో జరుగుతున్న సినారియోని ఇది నా డ్రీమ్, ఇది నా కల అని గుర్తించగలగడము, ఆ సినారియోని తను ప్రశ్నించడము, ప్రశ్నించగానే సడెన్‌గా తను గమనించింది ఏమిటి అనంటే, ఆ భయంకరమైన ఒక షాడో సడెన్‌గా డిసపియర్ అయిపోయి, ఒక చిన్న పాపలాగా అయిపోయి, వచ్చి తనను హగ్ చేసుకున్నది. అండ్ దట్ వాస్ ద లాస్ట్ డే దట్ షీ హ్యాడ్ హర్ డ్రీమ్. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ లూసిడ్ డ్రీమింగ్ అండి. సో, బేసికలీ మన డ్రీమ్‌లో జరుగుతున్న కాంటెంట్‌ని మనము కంట్రోల్ తీసుకోగలగడము. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈజీలీ హ్యాపెన్స్. వాస్తవంగా ఎంతో ప్రాక్టీస్ తోటి ఇది జరుగుతుంది. ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది చేయగలగాలి అనంటే వాస్తవంగా మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే నిద్రలో, కలలో కలలు గంటున్నప్పుడు టోటలీ ఆఫ్ ఉంటుందో దాన్ని కొద్దిగా అవేకెన్ చేయడము. సో 'రాజాసాబ్' సినిమా రియల్ స్టోరీ అన్నమాట. సో, కుడ్ బి పాసిబుల్. ఎందుకంటే మనము మన ప్రీఫ్రాంటల్ లేదా లాజికల్ సెంటర్‌ని యాక్టివేట్ చేయగలిగితే, ఆ డ్రీమ్‌లో జరుగుతున్న కాంటెంట్స్‌ని మనము ప్రశ్నించగలుగుతాము. ఆ డ్రీమ్‌లో జరిగే సీక్వెన్సెస్‌ని మనము మనకు నచ్చినట్టు మార్చుకోగలము. అండ్ ఆ రకంగా మనం మార్చుకోగలిగినప్పుడు ఎంతోమంది సఫర్ అవుతున్న ఈ నైట్‌మేర్స్ అనే ప్రాబ్లమ్ నుండి వాళ్ళు శాశ్వతంగా బయటికి రాగలుగుతారు అని దిస్ ఈజ్ వాట్ న్యూరో సైన్స్ సేస్. అండ్ మా ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ సైకియాట్రిస్ట్‌గా మేము దీనిని మల్టిపుల్ టైమ్స్ అనేది చూడడము, మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ఇందులోంచి బయటికి రాగలగడము గూడా మేము విట్‌నెస్ చేయడము అనేది జరిగిందండి. ఒక పర్సన్‌కి డ్రీమ్ ఇన్‌సైడ్ ఎ డ్రీమ్ పాసిబులా? అబ్సల్యూట్‌లీ పాసిబుల్ అండి. సో, ఇక్కడ జరిగేది ఏమిటి అనంటే, ఆ మనిషి ఒక కల గంటున్నప్పుడు, ఆ కలలోంచి నిద్ర లేవడము అనేది జరుగుతుంది. అయితే తను నిజంగానే నిద్ర లేచాడు అని అనుకుంటాడు. కానీ తను ఆ పడుకున్నాను, ఆ నిద్రబోతున్నాను అనే కలలో ఇంకొక కల గన్నాడు. ఆ ఇంకొక కలలో తను నిద్ర లేచాడు. సో, వాస్తవంగా అట్లా లేచే వరకు ఎవ్రీథింగ్ లుక్స్ కన్‌ఫ్యూజింగ్. ఎందుకంటే మనము నిద్ర నుంచి సడెన్‌గా లేవగానే మన బాడీ అంతా మన కంట్రోల్‌లో ఉంటుంది గదా! ఇప్పుడు నేను నిద్ర నుంచి లేవగానే నేను వెళ్ళి అక్కడి నుంచి ఓ బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకొని మంచినీళ్ళు తాగడము, లేదా నా ఫోన్ చెక్ చేసుకోవడము చేస్తాను. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? నేను నిద్ర లేవడం అనేది గూడా నా కలనే గదా! సో, నేను డ్రీమ్‌లో ఉన్నాను గనుక నా బాడీ అంతా పారలైజ్డ్‌గా ఉంది. నా బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తోంది. సో, ఆ టైంలో ఒక తీవ్రమైన కన్‌ఫ్యూజన్ జరుగుతుంది. సో, దీన్ని ఫాల్స్ అవేకెనింగ్ అని అంటాము. సో, ఎ డ్రీమ్ ఇన్‌సైడ్ ఎ డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫాల్స్ అవేకెనింగ్. సో, చాలా సార్లు తను నిజంగానే ఆ డ్రీమ్ నుంచి నిద్రలేచి బయటికొచ్చినప్పుడు తనకు తెలుస్తుంది. ఇదేంటబ్బా! నేను 2 సార్లు నిద్ర లేచాను. అండ్ దెన్ వెన్ హి లుక్స్ బ్యాక్ హి అండర్‌స్టాండ్స్. ఓహ్! నేను నిద్ర లేచాను అని నేనేదైతే మొదటిసారి అనుకున్నానో అది నా కల. అది ఇంకా నా డ్రీమే. ఇప్పుడు వాస్తవంగా నేను నిద్ర లేచాను అని. సో, ఒక సెన్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ నిద్ర లేచిన తర్వాత, అట్లానే బాడీ బీయింగ్ పారలైజ్డ్ అనేవి ఆర్ ద సింప్టమ్స్ టు అండర్‌స్టాండ్ దట్ ఓకే. నేను డ్రీమ్‌లోనే ఉన్నాను అని అంటే తెలుసుకోవడానికి. స్లీప్ పారాలిసిస్ అంటే ఇదేనా? యాక్చువల్లీ స్లీప్ పారాలిసిస్‌లో మన బాడీ అంతా గూడా
టోటలీ బ్లాక్డ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రీమ్ స్టేట్‌లో ఉన్నప్పుడు మన మూవ్‌మెంట్స్‌కి సంబంధించిన ఏరియా షట్ డౌన్ ఉంటుంది. ఓకే. అలా లేకపోతే నేను కలలో చేసేదంతా గూడా నేను రియల్ లైఫ్‌లో చేస్తూ ఉంటాను. సో, అలా జరగకుండా ఉండడానికి ద హ్యూమన్ బాడీ ఈస్ మేడ్ ఇన్ ఎ వే వేర్ ద మూవ్‌మెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఓన్లీ ఇమాజినేషన్ ఈస్ ఆన్. సో, చాలా సార్లు ఇట్లా నిద్ర నుంచి జస్ట్ మనము అవేకెనింగ్ అవుతున్నప్పుడు ఇంకా ఈ మూవ్‌మెంట్స్ నా చేతిలోకి రాలేదు. సో, అప్పుడు జరిగేదేంటంటే నేను కళ్ళు తెరిచాను. లేదా నేను డ్రీమ్‌లో ఉన్నాను. లేదా నా డ్రీమ్‌లో జరుగుతున్న విషయాన్ని నేను తెలుసుకోగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పడిపోతున్నాను. నాకు తెలుస్తోంది నేను పడిపోతున్నానని గాని. కానీ నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. ఎందుకంటే మై బాడీ కంట్రోల్ ఈస్ నాట్ యెట్ కమ్ బ్యాక్ టు మై హ్యాండ్స్. సో, ఆ రకంగా జరిగినప్పుడు చాలా సార్లు యూ రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ యూ కాంట్ కంట్రోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సార్ ఈ క్వెషన్ కొంచెం ఫన్నీగా ఉండొచ్చు సార్. డ్రీమ్స్ కలరా? లేదంటే బ్లాక్ అండ్ వైటా సార్? 1960స్‌లో కలగన్నప్పుడు అది బ్లాక్ అండ్ వైట్. 2026లో కలగన్నప్పుడు అది కలర్‌ఫుల్ అండి. అయితే ద ఫ్యాక్ట్ ఇస్ దట్ డ్రీమ్స్ ఆర్ ఇమాజినేషన్. సో, మనము ఏ యాస్పెక్ట్‌ని ఇమాజిన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనము ఇమాజిన్ చేస్తున్న దానికి కలర్ ఉందా? లేదా బ్లాక్ అండ్ వైట్‌లో ఉందా? అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి రెగ్యులర్‌గా బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నాడనుకోండి. తన బ్రెయిన్‌లోకి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ అంతా గూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఎక్కువ వెళ్తోందనుకోండి. ఓకే. తన డ్రీమ్ అనేది గూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే అవకాశము ఉంటుంది. సో, ఇట్ ఈస్ ఇమాజినేషన్ ఫస్ట్ అండ్ దెన్ విజువలైజేషన్ సెకండ్. సో, మనం ఏది ఇమాజిన్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి దానికి కలర్ యాడ్ అవ్వడము అనేది జరుగుతుంది. సో, మనము కలర్‌లోనూ డ్రీమ్ చూడవచ్చు. మనం బ్లాక్ అండ్ వైట్‌లోనూ డ్రీమ్ చూడవచ్చు. నేనొక బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఒక ప్రోగ్రామ్‌ని చూసి నా బ్రెయిన్ దాన్నే కలగా తయారు చేసినప్పుడు అది బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉండవచ్చు. డెత్ డ్రీమ్స్ రావడం గూడా ఒక సైకాలజికల్ ప్రాబ్లమ్ అంట కదా సార్? సో, వాస్తవంగా మనము చనిపోతున్నామని కానివ్వండి, లేదా మన అనుకునే వాళ్ళు చనిపోతున్నారు అనే డ్రీమ్ కానివ్వండి, కమ్స్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ ఇన్‌సైడ్ అస్ అండి. సో, చాలా సార్లు ఆహ్, ఎవరైతే ఇంకా లైఫ్‌లో సెటిల్ కాలేదో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇంకా వాళ్ళ సోషల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్‌గా ఉన్నప్పుడు, వాళ్ళకు డ్రీమ్ రావచ్చు. నా తల్లిదండ్రులు చనిపోతున్నట్టు ఒక డ్రీమ్ రావచ్చు. సో, వాళ్ళు చాలా సార్లు బాధపడేది ఏమిటి అనంటే, నేను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రుల గురించి అటువంటి డ్రీమ్ రావడం ఏంటి? నేను అంత చెడ్డవాడినా అని అడుగుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడూ చెప్పేటట్టు డ్రీమ్స్ ఆర్ నాట్ లిటరల్లీ వాట్ దే మీన్. సో, ఇక్కడ నా బ్రెయిన్ యొక్క ఫియర్, నా తల్లిదండ్రులు నాకు దూరం అవుతే నా సోషల్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎలా అనే నా ఫియర్ ఆర్ ఎమోషన్ ఏదైతే ఉందో, అది నా తల్లిదండ్రులు నాకు దూరమైనట్టో, నేను నా తల్లిదండ్రులకు దూరమైనట్టో ఒక కల రూపంలో రావచ్చు. సో, ఈ ఫియర్ ఆఫ్ ఈ డ్రీమ్స్ అబౌట్ డెత్ అనేది మేజర్‌లీ నేను చెప్తున్నట్టు లైఫ్ చేంజెస్ జరుగుతున్నప్పుడు లేదా డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఒక మనిషి ఉన్నప్పుడు తన లోపల ఉండే ఫియర్ ఆఫ్ లూజింగ్ పీపుల్ లేదా ఇప్పుడు జనాలు నా నుండి దూరం అవుతే నేను ఎలా సర్వైవ్ అవ్వగలను అనే ఒక థాట్ ఉన్నప్పుడు ఈ రకమైన డ్రీమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటామండి. అండ్ ఈ స్నేక్స్ రావడం గూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉందంట కదా సార్ డ్రీమ్స్‌లోకి? సో, మనము ఏన్షియంట్ స్క్రిప్చర్స్‌లో చూసుకుంటే మనము గమనించేది ఏమిటి అనంటే డ్రీమ్స్‌కి, ఫ్యూచర్‌కి దేర్ ఈజ్ సమ్ రిజెంబ్లెన్స్ అని అంటారు. కానీ మనం మోడర్న్ సైకాలజీలో చూసుకుంటే డ్రీమ్స్ ఆర్ నథింగ్ బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ అన్‌ప్రాసెస్డ్ ఎమోషన్స్ అని మనం చెప్తాము. సో, ఈ విధంగా మనము స్నేక్స్ గురించి చూసినప్పుడు ఇప్పుడు వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్నేక్? యూ నో ఇట్ ఈస్ వెరీ స్విఫ్ట్. ఇట్ కెన్ కమ్ అండ్ హార్మ్ యూ. ఇట్ కెన్ కమ్ అండ్ స్కేర్ యూ. మన మీద అది హిస్ చేయొచ్చు లేదా అది మనల్ని కాటు వేయొచ్చు. సో, ఆ రకమైన డ్రీమ్ యూజువల్‌గా మనకొచ్చినప్పుడు ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ లేకపోవడము, అంటే మన లైఫ్ మీద ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ లేకపోవడము అనేది ఒక లైఫ్‌లో జరుగుతూ ఉండగా అటువంటి డ్రీమ్స్ అనేది చాలా మందికి రావడం జరుగుతుంది. సో, నా లైఫ్ నా కంట్రోల్‌లో లేనప్పుడు, నేను ఎటువైపు వెళ్తానో అనే ఒక క్వెషన్ నా మెదడులో ఉన్నప్పుడు, లేదా ఎవరి ద్వారా అయినా నాకు హాని జరుగుతుందేమో అనే భయము నాకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనో గొడవైంది. వాళ్ళొచ్చి నన్ను చంపుతానని బెదిరించారు. లేదా నాతోటి ఎవరో గొడవ తర్వాత "నువ్వు ఇవాళ నుంచి మాతోటి ఉండకు, దూరంగా పెడుతున్నాము" అని ఎవరైనా అన్నారు. లేదా ఎవరైనా నన్ను
ఒక సోషల్ సెట్టింగ్‌లో నన్ను ఎంబారస్ చేశారు. సో, ఇటువంటి లైఫ్ సిట్యుయేషన్స్ జరిగినప్పుడు నా లైఫ్ నా కంట్రోల్‌లో లేదు. ఇంకొకళ్ళ కంట్రోల్‌లో ఉంది అనే ఒక ఎమోషన్ నా బ్రెయిన్‌లో ఉన్నప్పుడు ఈ రకమైన డ్రీమ్స్ రావడము అనేది మనం గమనించొచ్చండి. సార్ మనకు ఒకవేళ కొన్ని డ్రీమ్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయొద్దు అంటే అది ఎలాంటి డ్రీమ్స్ సార్? సో, ఒకటి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు నైట్‌మేర్స్ అనేవి వస్తున్నాయి. అవి గూడా రికరెంట్‌గా వస్తున్నాయి అనంటే, అవి ఎక్కడో మన ఎమోషనల్ ప్రాసెసింగ్ సరిగ్గా లేదు అనే ఒక ఇండికేషన్‌ని ఇస్తుంది గనక, దానిని మనము ఇగ్నోర్ చేయకుండా దాని యొక్క సరైన విధానంగా దాన్ని మనం డీల్ చేయగలిగితే, మనము క్వాలిటీ ఆఫ్ స్లీప్ అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేయవచ్చండి. అలానే ఆహ్, అన్‌హెల్తీ బిహేవియర్స్ అంటే నిద్రలో సడెన్‌గా మాట్లాడడము, లేదా నడవడము, ఇతరులను గానీ, వాళ్ళను వాళ్ళు గానీ హాని జేసుకోవడము, ఇటువంటి బిహేవియర్స్ ఉన్నప్పుడు గూడా మనము అన్‌డౌటెడ్‌లీ దిస్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అని మనం చూడాలి. సో, రికరెంట్ నెగెటివ్ కాంటెంట్ అనేది డ్రీమ్‌లో ఉన్నప్పుడు అదెక్కడో మన బ్రెయిన్ యొక్క నెగెటివ్ స్టేట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది గనక, మనం దాన్ని ఇగ్నోర్ జేయకుండా ఒకవేళ మనం దానికి కారణం ఏమిటి? ఈ రకమైన ఆలోచన రావడానికి, ఒక కల రావడానికి కారణం ఏమిటి? అనేది కనుక్కోగలిగితే, ఉట్టి ఆ డ్రీమ్‌ని ఆపడమే గాదు, మనం లోపల ఉండే బ్రెయిన్ యొక్క పెథాలజీని గూడా రివర్స్ చేయగలమండి. అండ్ టూత్ ఫాలింగ్ అయినట్టు వస్తుంది అంట కదా సార్ చాలా మందికి. సో, అగైన్ టూత్ ఫాలింగ్ ఇన్ ఎ రియల్ లైఫ్ సినారియో ఈస్ ఎ మైల్‌స్టోన్. వాస్తవంగా ఒక పిల్లవాడికి మిల్క్ టీత్ అన్నది వెళ్ళిపోయి పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు మనం టూత్ ఫాలింగ్ అన్నది చూస్తాము. ఆ టూత్ ఫాలింగ్‌లో పెయిన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక రకమైన అడ్జస్ట్‌మెంట్ అవసరము. సో, చాలా సార్లు లైఫ్ సినారియోస్‌లో ఒక న్యూ అడ్జస్ట్‌మెంట్ ఫేజ్ వస్తున్నప్పుడు, ఒక కొత్త జాబ్ ఉన్నది. అదెలా ఉంటుందో నాకు తెలీదు. లేదా నేను కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ న్యూలీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. లేదా నేను ఉద్యోగం కోసమనో, చదువు కోసమనో ఒక కొత్త దేశానికి వెళ్ళాను. నాకక్కడ ఏముంటుందో, ఎలా ఉంటుందో తెలీదు. కొద్దిగా కష్టాలుంటాయి. సో, ఈ రకమైన ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో ఉన్నప్పుడు చాలామందికి ఈ రకమైన డ్రీమ్ రావడము అనేది జరగవచ్చు. సో, చాలా సార్లు డ్రీమ్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్‌ప్రెసింగ్ వాట్ అవర్ బ్రెయిన్ ఈస్ ఫీలింగ్ అబౌట్ అవర్ కరెంట్ లైఫ్. కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ ద డ్రీమ్ చెప్పాలంటే ఏం చెప్తారు? సో, ద ఫ్యాక్ట్ ఈస్ అండి, దేర్ ఆర్ మల్టిపుల్ డ్రీమ్స్ దట్ కమ్ ఎవ్రీ డే. ఆహ్, డ్రీమ్స్ అనేవి ప్రతి మనిషి మెదడులో గూడా ఉంటాయి. మనకు గుర్తు లేనంత మాత్రాన మనము ఆ రాత్రి కలలు కనలేదని కాదు. ప్రతిసారి బ్రెయిన్ ఈ ఎన్ఆర్‌ఈఎం నుండి ఆర్‌ఈఎం సైకిల్‌లోకి వెళ్ళినప్పుడు డ్రీమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ డ్రీమ్స్ అనేవి మంచివి గూడా. నేను చెప్పినట్టు మన బ్రెయిన్ ఎన్నో పాజిటివ్ విషయాలను ఈ డ్రీమ్స్ ద్వారా మనకు నేర్పిస్తుంది. అలానే ఎన్నో నెగెటివ్ ఎమోషన్స్‌ని ప్రాసెస్ చేస్తుంది. మనను కొన్ని అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్స్ కోసమని ప్రిపేర్ జేస్తుంది. కొన్నిసార్లు అది పాత మెమోరీస్ నుండి తీసుకొని క్రియేటివిటీని యాడ్ చేస్తుంది. సో, డ్రీమ్స్ ఆర్ ప్రెజెంట్, డ్రీమ్స్ ఆర్ యూస్‌ఫుల్, డ్రీమ్స్ డు నాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఏన్షియంట్ టైమ్స్‌లో ఇంత న్యూరో సైన్స్ లేదు గనక, ఒక మనిషికి ఒక పీడకల వచ్చే వరకు దానిని తను ఏదో ప్రమాదకరంగా చూసి, దాని గురించి మాట్లాడలేని పరిస్థితి, చెప్తే ఎవరేమనుకుంటారో అనే పరిస్థితులలో వాళ్ళు ఈ డ్రీమ్స్‌కి ఒక కామన్ థీమ్‌ని అటాచ్ చేసి, ఓహ్! ఇలాంటి డ్రీమ్ వచ్చిందంటే ఇది జరగబోతోంది. ఓకే. దీనికి ఇటువంటి ఒక రిచువల్ ప్రాక్టీస్ చేస్తేనో, కొద్దిగా రెస్ట్ తీసుకుంటేనో, కొన్ని యాక్టివిటీస్ చేస్తేనో ఇది తగ్గుతుంది అని వాళ్ళు ఒక రకమైన ట్రీట్మెంట్‌ని చేసేవాళ్ళు. అంతే తప్ప ప్రీవియస్‌లీ ఇప్పుడు మనము మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్‌ని చూసుకుంటే, ఏవైతే వాళ్ళు డ్రీమ్స్ గురించి గానీ, స్లీప్ గురించి గానీ చెప్పేవాళ్ళో, ఇట్ ఈస్ నాట్ ప్యూర్‌లీ అన్‌సైంటిఫిక్. బట్ ఇట్ హ్యాడ్ ఎ మీనింగ్. అంటే ఒక రకంగా ఒక మనిషికి వస్తున్న ఆ కల వల్ల వస్తున్న ఆవేదన ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి ఒక మీడియంని చూపించారు. అంతే తప్ప ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్. డ్రీమ్స్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ ఆర్ సైన్స్? See, the fact is, Andy, God has created the ability to dream, and we as humans are using that ability to dream. సో, భగవంతుడు మనకు కలలు కనే ఒక గొప్ప శక్తిని ఇచ్చాడు. ఆ గొప్ప శక్తిని మనం వాడుకుని, మన బ్రెయిన్‌లో జరిగే ఎన్నో
నెగెటివ్ ఎమోషన్స్‌ని మనము ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాము. అలానే ఈ కలల ద్వారా మనము ఎన్నో నెగెటివ్ సినారియోస్‌ని ఫేస్ చేసుకోగలిగే శక్తిని గూడా మనం పొందగలుగుతున్నాం. సో, ఎనీ ఫైనల్ సజెషన్ టు మీ అండ్ మై టీమ్? కమ్ అప్ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. నేను చెప్పినట్టు ఈ డ్రీమ్స్ అనే టాపిక్ హ్యాస్ బీన్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇన్ కామన్ వర్డ్స్. అంటే ఈ డ్రీమ్స్ యొక్క థియరీ మన బ్రెయిన్‌లో మేము చదవడము, యాజ్ సైకియాట్రిస్ట్ మేము తెలిసినా దానిని మన వాడుక భాషలోకి తీసుకురావడము హాస్ బీన్ అ ఛాలెంజ్. నేను మీతోటి ఇందాక అన్నట్టు ఈ టాపిక్ ఇంతకుముందు ఎవరో చేద్దాము అని అంటే నాకు ధైర్యం లేకుండే. నేను చేయగలనా లేదా అని. కానీ ఇవాళ మీరు ఆ కాన్సెప్ట్ తోటి రావడము and మనం చేయడము అనేది హ్యాస్ బీన్ అ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. సో, ఐ థింక్ యూ గైస్ ఆర్ వెరీ ఫ్రెష్ విత్ దట్ క్రియేటివిటీ, వెరీ ఫ్రెష్ విత్ ఐడియాస్. యూ షుడ్ కీప్ అప్ దిస్ గ్రేట్ వర్క్. అండ్ వెనెవర్ దెర్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ యూ షుడ్ అగైన్ రిమెంబర్ మీ. ఎందుకంటే ఇది నేను ఒక రిస్క్ లాగా చేశాను. సో, యూ షుడ్ కన్సిడర్ దట్ అండ్ కాల్ మీ బ్యాక్. ష్యూర్, డెఫినెట్లీ సార్. అంటే మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేద్దాం ఒక పాడ్‌కాస్ట్‌లో అనుకున్నాం. బట్ ఇట్ వాస్ వెరీ ఇంటెన్సివ్ అండ్ థాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్ సార్. అంటే అంటే డ్రీమ్‌లో గూడా ఇంతుంటుందా? ఇన్ని టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయా? ఒక పర్సన్‌కి డ్రీమ్స్ వస్తే ఇంత ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకున్నాం. థాంక్స్ అ లాట్ సార్. థాంక్ యూ. Thank you so much, Akshay Garu, for giving me this wonderful opportunity.